నమస్కారం. నేను మీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్. టీ టైమ్ ఉదయ్ కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. మే 13న ఎన్నికల తేదీ. ఆ రోజున సీరియల్ నెంబర్ 9 గాజు గ్లాస్ గుర్తుకు ఓటేసి నన్ను హైయెస్ట్ మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ గాజు గ్లాస్ గుర్తు సీరియల్ నెంబర్ 9 మీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్. టీ టైమ్ ఉదయ్. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. కాకినాడ ప్రస్తుతానికి రాజకీయంగా హాట్ టాపిక్ గా ఇక్కడ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి జనసేన పార్టీ నుంచి బరిలో ఉన్నటువంటి టీ టైమ్ ఉదయ్ గారు. హాయ్ అన్న. నమస్తే. మీరు ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా ఉన్నారు. ఒక్కసారిగా రాజకీయాల వైపు టర్న్ తీసుకోవడానికి కారణం? ఒక్కసారిగా ఏం తీసుకోలేదు. పార్టీలో జాయిన్ అయ్యి నాకు పిఠాపురం ఇన్ఛార్జ్ రాకముందు మీరు రాజకీయాల్లో లేదు, కానీ ఇప్పుడున్న రాజకీయాలు చూస్తే మిమ్మల్ని తిట్టాలి, మీరు ఇంకొకరిని తిట్టున్నారు. అసలు నాకే ఇలా అనుకుంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గురించి ఆలోచించుకోండి. కళ్యాణ్ గారు నాగబాబు గారికి కూడా సీట్ ఇవ్వలేకపోయారు, మీకు సీట్ ఇచ్చారు. ఏంటి అంటే మీలో ఏదైనా మ్యాజిక్ చేశారా కళ్యాణ్ గారికి సంబంధించి? ఇందులో భాగంగా నాగబాబు గారికి సీట్ ఇచ్చారు. నాగబాబు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ త్యాగం ఇంటి నుంచి మొదలు పెట్టారు. అంటే పొత్తులో సొంత అన్నయ్య సీటే వెళ్ళిపోయింది అంటే అన్నయ్యకే సీట్ ఇవ్వలేదు అంటే ఆలోచించుకోండి మనం ఇంకా ఎవరిని ఏమనగలం. అసలు ఆయన అలాంటి ఏమి చూడరు. అసలు పిఠాపురంకి ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు అంటే అప్పటి వరకు మీరే ఉన్నారు ఇన్ఛార్జ్, మీకే సీట్ వస్తుంది అన్నట్టుగా చాలా మంది అనుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు నేను ఇక్కడ పోటీ చేస్తాను అని ఆయన చెప్పగానే మీకేం అనిపించలేదు, బాధ అనిపించలేదు ఆ టైం? ఆ మంచి చేద్దాం అన్నది పిఠాపురానికి నన్ను పంపించారు, ఇన్ఛార్జ్ కింద వేశారు. పిఠాపురం నియోజకవర్గం అనేది మంచి డెవలప్ చేద్దాం అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారే పోటీ చేస్తారని 100% నాకన్నా బెటర్ గా ఆయన చేస్తారు కదా. అనుకున్న మోటివ్ అనేది ఇంకా బెటర్ గా సర్వ్ అయింది కదా. గోదావరికి ఏముంటది, మీ దాహం తీర్చడం తప్ప. ఒక చెట్టుకి ఏముంటది, మీకు నీడనివ్వటం తప్ప. అలాగే పవన్ కళ్యాణ్కి ఏముంటది, మీరు బాగుండటం తప్ప. ఏదైతే అనుకుని పిఠాపురం వచ్చానో అది దానికన్నా ఇంకా బాగా అయ్యేటప్పుడు మనం ఆనందపడాలి తప్ప మన ఎమ్మెల్యే అవుదాం అనుకుని వచ్చిన వాళ్ళకే ఆ బాధ. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దాం అన్న ఉద్దేశంతో వచ్చినప్పుడు అది ఇంకా బాగా అవుతున్నప్పుడు ఆనందపడాలి కదా. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కాకినాడలో ఉన్నాం. కాకినాడ ప్రస్తుతానికి రాజకీయంగా హాట్ టాపిక్గా మారిపోయింది. ముఖ్యంగా ఇక్కడ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి పోటీదారులు ఇద్దరి మధ్య కూడా తీవ్రమైనటువంటి పోటీ అయితే నెలకొంది. ముఖ్యంగా ఈసారి జనసేన పార్టీ నుంచి బరిలో ఉన్నటువంటి మనందరికీ తెలిసిన వ్యక్తి టీ టైమ్ ఉదయ్ గారు. తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారిగా మనందరికీ సుపరిచితులే. ఒక 10 లక్షల రూపాయలతో ఈ స్థాయిలో అంటే టీ టైమ్ని ఒక సక్సెస్ఫుల్ బిజినెస్గా తయారు చేసుకుని ప్రజలందరికీ చేరువైనటువంటి టీ టైమ్ మనందరికీ తెలుసు. ఆయనతో అసలు రాజకీయాల వైపు ఎందుకు వచ్చారు, ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా ఉన్న ఆయన రాజకీయాల వైపు ఎందుకని టర్న్ తీసుకోవాల్సి వచ్చింది, ఆయన ఒక ఉద్దేశం ఏంటనేది అడిగి తెలుసుకుందాం. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? మిమ్మల్ని అన్నాని పిలవమంటారా, సారని పిలవమంటారా? అంటే కాకినాడ పార్లమెంట్ లో అయితే అందరూ అన్నాన్ని పిలుస్తున్నారు, ఎందుకంటే సొంతవాడిగా భావించారు. ప్లస్ వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలా భావించారు కాబట్టి ఒక అన్నలాగా, ఒక తమ్ముడిలాగా, వాళ్ళ ఇంట్లో బిడ్డలాగా అని. కాకినాడ పార్లమెంట్ అయితే అన్నాన్ని పిలవండి, అంటే లేకపోతే ఉదయం పిలవండి, పర్లేదు. మీరు ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా ఉన్నారు. ఒక్కసారిగా రాజకీయాల వైపు టర్న్ తీసుకోవడానికి కారణం ఏంటి? ఒక్కసారిగా ఏం తీసుకోలేదండి. అంటే పార్టీలో జాయిన్ అయ్యి నాకు పిఠాపురం ఇన్ఛార్జ్ రాకముందు 1.5 year బిఫోర్ నేను పార్టీలో జాయిన్ అయ్యాను. పార్టీలో జాయిన్ అయిన తర్వాత పార్టీ ఆఫీస్ వర్క్స్, పార్టీ వర్క్స్ నేను ఎప్పుడు చేసుకుంటూనే వస్తాను. అది మా అధినేత ఏం చెప్తే అది పార్టీకి రిక్వైర్మెంట్ ఉంటే ఆ రిక్వైర్మెంట్ నేను ప్రతిరోజు పార్టీ కోసం పనిచేస్తూనే ఉన్నా. తర్వాత పిఠాపురం ఇన్ఛార్జ్ కింద నాకు అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. ఇచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను కాకినాడ పార్లమెంట్లో ఉన్న పిఠాపురం సెగ్మెంట్లో ఇన్ఛార్జ్ కింద ఉన్న రోజులు అక్కడే ఉన్నాను. అలాగే దాని తర్వాత కాకినాడ పార్లమెంట్ని నా తమ్ముడు ఉదయ్ పోటీ చేస్తారని అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన తర్వాత ప్రతిరోజు కాకినాడ పార్లమెంట్లోనే నేను ఎవ్రీడే విత్ పబ్లిక్ ఇన్ ఆల్ ద 7 కాన్స్టిట్యున్సీస్లో అన్ని నియోజకవర్గాల్లోని నేను ప్రతిరోజు పర్యటన చేస్తున్నాను. ఎందుకు రావాలి అనిపించింది అంటే నా వ్యాపారాన్ని నేను చూసుకున్నాను. వ్యాపారాన్ని చూసి ఒక చిన్న ఐడియా ఉంటే, మంచి ఐడియా ఉంటే కొన్ని వేలాది మందికి ఉపాధి కలుగుతున్నప్పుడు ఇంకా లార్జర్ స్కేల్లో మనం ఏ విధంగా సొసైటీకి ఉపయోగపడగలం, మధ్యతరగతి పేద ప్రజలకి ఎలా ఉపయోగపడగలం, వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ని ఎలా అప్లిఫ్ట్ చేయగలం, దానికి బెటర్ ప్లాట్ఫామ్ ఏది టు సర్వ్ ద సొసైటీ అనే దాంట్లో
పాలిటిక్స్ అనిపించి నేను దానికోసం పాలిటిక్స్కి వచ్చాను. వచ్చిన రోజు నుంచి అదొక బాధ్యత కింద తీసుకుని, రెస్పాన్సిబిలిటీ కింద తీసుకుని ఐఎమ్ వర్కింగ్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద పబ్లిక్ అండ్ ద సొసైటీ. మీరు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా టీ టైంని ఒక లార్జ్ స్కేల్లో తీసుకొచ్చారు. కానీ అంటే ఇప్పుడు మా అంత సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడు ఇంకా ఇంకా ఎక్కువగా సంపాదించే అవకాశం ఉంటుంది. కానీ దీంట్లో రాజకీయాల్లో చాలామంది సంపాదించుకోవడానికి వస్తారు, కానీ మీరు ఆల్రెడీ సంపాదన వదిలేసి మరి ఎందుకని రావాల్సి వస్తుంది? అంటే కదా ఒక్కొక్కరు ఇంట్రెస్ట్ ఒక్కొక్కటి ఉంటుందండి. అంటే మీ ఇంట్రెస్ట్ ఇఫ్ ఇట్ ఈస్ బయింగ్ ఏ స్పోర్ట్స్ కార్, మై ఇంట్రెస్ట్ యువర్ కెమెరామ్యాన్ ఇంట్రెస్ట్ ఈజ్ బికమింగ్ ఏ వైల్డ్ ఫోటోగ్రఫర్, ఆర్ మీ వైఫ్ ఇంట్రెస్ట్ ఏంటి అంటే షీ వాంట్ బికమ్ ఏ డిజైనర్ మేబీ. అంటే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటుంది. బట్ ఈవెన్ దో షీ వాంట్స్ టు బికమ్ ఏ ప్యాషనేట్ డిజైనర్, she will be doing something in a software company or working some software company. Even though you want to become a politician, you will be working as an anchor. So చాలా మందికి చాలా నచ్చుతాయి, చాలా చేయాలనుకుంటారు. అది నచ్చిందే కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాషన్ వేరు, మన రెస్పాన్సిబిలిటీగా మన అర్నింగ్ వేరు. సో మై అర్నింగ్ ఇస్ టీ టైమ్, మై ప్యాషనేట్, మై ఇంట్రెస్ట్ ఇస్ టు సర్వ్ ద పబ్లిక్. అంటే ఏదైనా పర్టికులర్ సిచ్యువేషన్ చూసారన్నా, అంటే పాలిటిక్స్లోకి వస్తేనే మనం ఒక మంచి సొసైటీకి ఏదన్నా చేయగలుగుతామన్నా, అంటే వీళ్ళకి ఏదన్నా చేయగాలి పాలిటిక్స్ రావాలి. వెన్ దెర్ ఈస్ ఎ సిస్టమ్, ప్రపంచంలో ఎక్కడైనా ఒక సొసైటీని చేంజ్ చేయాలి అంటే ద సిస్టమ్ హ్యాస్ టు డూ ద చేంజ్. ఇప్పుడు టాటా అంబానీ అనుకున్నా కూడా ఇట్ కెనాట్ చేంజ్ దిట్. ఇండివిజువల్స్ అంత సంపాదించేసినా సరే నేను చేంజ్ చేసేయాలనుకుంటే చేంజ్ చేయలేం. సో ఇఫ్ యూ వాంట్ ద చేంజ్ యూ హ్యావ్ టు బీ ద సిస్టమ్. సిస్టంలో ఉన్నప్పుడే మీరు ఆ చేంజ్ చేయగలరు. చేంజ్ చేయాలన్నది, ఆ చేంజ్ తీసుకురావాలన్నది, ఆ మార్పు తీసుకురావాలన్నది నా ఇంట్రెస్ట్. కాబట్టి నేను పాలిటిక్స్ ఇస్ ద రైట్ ప్లాట్ఫామ్ అని చెప్పి అందులోకి వచ్చాను. అంటే మీ ఫ్యామిలీ ఎవరన్నా ఉన్నారని ఇంతకుముందు? అసలు మా ఫ్యామిలీలో అసలు ఎలక్షన్కి ఒకసారి వెళ్ళి కంపల్సరీగా రెస్పాన్సిబుల్ సిటిజన్గా వెళ్ళి ఓటు వేయటానికి వెళ్ళారు తప్ప అంతకు మించి పాలిటిక్స్ కానీ, లేకపోతే ఒక పొలిటీషియన్ వెనకాల ఉండటం కానీ, లేకపోతే ఏ రోజు పొలిటికల్ ఆఫీస్కి వెళ్ళినట్టు కానీ, లేకపోతే ఒక పొలిటికల్ లీడర్ మా ఇంటికి వచ్చినట్టు కానీ ఎప్పుడూ నాకు జీవితంలో తెలియదు. మాది సాధారణంగా ఉండే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మాది రైతు, అంటే మా గ్రాండ్ ఫాదర్ ఈజ్ ఎ ఫార్మర్. మా ఫాదర్ ఒక ఫార్మర్ కింద ఉండి తర్వాత చిన్న కాంట్రాక్టర్ కింద మారి తర్వాత రిటైర్డ్ అయ్యి ఇక్కడికి వచ్చేసిన తర్వాత మన కోవిడ్లో చనిపోయారు. సో అంతే. అందులో మా ముగ్గురిని కొంచెం బాగా చూసుకునేవారు. నాకు ఇద్దరు తమ్ముళ్ళు, ఒక తమ్ముడేమో డాక్టర్, ఒక తమ్ముడేమో బిజినెస్లో నాతో పాటు చూసుకుంటున్నారు. అంటే మీరు రాజకీయాల్లో లేరు, కానీ ఇప్పుడున్న రాజకీయాలు చూస్తే మిమ్మల్ని తిట్టాలి, మీరు ఇంకొకరిని తిట్టాలి, ఈ టైప్లోనే కనిపిస్తుంది. అంటే మీ ఫ్యామిలీ వ్యక్తిగతంగా పంపించడానికి కావచ్చు, అది ఎందుకు మనకి ఎవరైనా ఆలోచిస్తారు, నువ్వు ఎందుకమ్మా అక్కడ మంచి లైఫ్ ఉంది, నీకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, ఎందుకు ఇప్పుడు ఇలాంటివన్నీ ఎందుకని అంటారు. సో ఎవ్రీబడి అందరూ అలాగే అనుకుంటున్నారంటే మనకి పవన్ కళ్యాణ్ అనే ఒక అంటే సోషల్ ఇంజనీర్ కానివ్వండి, ఒక నిజమైన సేవకుడు, నాయకుడు, అసలు నాకే ఇలా అనుకుంటే మదనేది పవన్ కళ్యాణ్ గురించి ఆలోచించుకోండి. ఆయన వచ్చారు కాబట్టి, ఆయన అలా పెట్టారు కాబట్టి, అలా నిలబడ్డారు కాబట్టి, ఉత్తినే రాలేదు, ఉత్తినే పెట్టలేదు, ఉత్తినే ఆయన స్పెండ్ చేయలేదు. ఎప్పటి నుంచో ఆయన లైఫ్ స్టైలే టువర్డ్స్ ద సొసైటీ ఉంటుంది. ఆయన ఎంత పెద్ద పవర్ స్టార్ అయినా ఎప్పుడు కూడా ఒక టువర్డ్స్ ద సొసైటీ ఉంటుంది. ఒక సంబంధం లేకుండా బాలులో సాంగ్, లే లే ఇవాళ అంటే ఆయన అప్పటికి గుడుంబ శంకర్, అప్పట్లో ఆయన పాలిటిక్స్ లో లేరు. బట్ ఈవెన్ దో హీఈస్ థింకింగ్ ఫర్ ద సొసైటీ. ఏదో ఒక రూపంలో ఒక సాంగ్ లోనైనా ఈ ప్యాషనేట్ గా ఆయన సమాజానికి ఇద్దాం అనుకున్న మెసేజ్ ఇస్తా వచ్చారు. సో అది సినిమాల్లో ఉండే ఇవ్వచ్చు కదా అని అంటే ఇట్స్ నాట్ ద రైట్ ప్లాట్ఫామ్ టు గివ్ దట్ సొల్యూషన్. సో ఆయన అందుకునే ఆయన ప్యాషనేట్ గా అంత ఆయన అర్నింగ్ సినిమా అయినా సరే ఆయన ప్యాషనేట్ ఈస్ టు సర్వ్ ద సొసైటీ, టు చేంజ్ ద సొసైటీ. హీ కేమ్ ఇంటు ద పాలిటిక్స్. అట్లాగే నేను కూడా ఈ పాలిటిక్స్లోకి అలాగా రావటం జరిగింది. మా ఇంట్లో ఏ ఒక్కళ్ళు రాజకీయ నాయకులు కాదు, ఒక పార్టీ లీడర్ కూడా మా ఇంటికి వచ్చింది లేదు. అందరూ నేను వెళ్తున్నప్పుడు బాధపడ్డారు. బట్ మా అధినేత పవన్ కళ్యాణ్ గారే వచ్చారు. మనం ఇలాంటి వదిలేసి రావటం అనేది అసలు విషయమే కాదు. బట్ ఈవెన్ దో మా ఇంట్లో బాధపడ్డా సరే నేను ఐ కన్విన్స్డ్ దెమ్ అండ్ ఐ స్టార్టెడ్ ద జర్నీ.
అంటే ఇప్పుడు ఒక ఎంపీగా మీరు ఇక్కడ అభ్యర్థిగా నిలబడడానికి ఉన్నారు. అంటే కళ్యాణ్ గారు నాగబాబు గారికి కూడా సీట్ ఇవ్వలేకపోయారు చెప్పాలంటే, ఆయన ఓన్ బ్రదర్ ఆయన. కానీ మిమ్మల్ని ఆ ఓన్ బ్రదర్ గాని ఆయన తీసుకుంటానని చెప్పి మీకు సీట్ ఇచ్చారు. ఏంటి అంటే మీలో ఏదైనా మ్యాజిక్ చేశారా కళ్యాణ్ గారికి సంబంధించి? లేదు మొత్తం మెగా ఫ్యామిలీ అంతా కూడా మిమ్మల్ని ఒక బ్రదర్ గానే ట్రీట్ చేస్తూ ఉంటారు. అంటే అట్లా కాదండి. అంటే అది పొత్తులో భాగంగా నాగబాబు గారికి సీట్ ఇచ్చారు. నాగబాబు గారు మేబీ నాగబాబు గారే చెప్పుండొచ్చు కదా అవును. ఈయనకి వచ్చా అది ఏంటనేది పొత్తులో భాగంగా నాగబాబు గారు సూటబుల్ క్యాండిడేట్ ఫర్ అనకాపల్లి అనుకున్నారు, నన్ను సూటబుల్ క్యాండిడేట్ ఫర్ కాకినాడ అనుకున్నారు. పొత్తులో భాగంగా అనకాపల్లి సీటు వదిలేయవలసి వచ్చింది కాబట్టి అది నాగబాబు గారు త్యాగం చేశారు. అంటే పవన్ కళ్యాణ్ గారి కన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ త్యాగం ఇంటి నుంచి మొదలుపెట్టారు ఆయన. ఇంటి నుంచి మొదలుపెట్టి పొత్తులో సొంత అన్నయ్య సీటే వెళ్ళిపోయింది అంటే అసలు ఇంకా అన్నయ్యకే సీట్ ఇవ్వలేదు అంటే ఆలోచించుకోండి మనం ఇంకా ఎవరిని ఏమనగలం. అసలు ఆయన అలాంటి ఏమీ చూడరు, అసలు అలాంటి ఏమీ పట్టించుకోరు. యాజ్ అ సిస్టమ్ ఈ సొసైటీకి ఈ స్టేట్కి అట్ ప్రజెంట్ ఏది బెస్ట్ అనుకో, ఏది కావాలి ప్రజలకి అనే దాన్ని బట్టి తీసుకున్న డెసిషన్సే. ఈ పొత్తు అవ్వాలి అంటే మనం ఏం చేయాలి అనే దాన్ని బట్టి తీసుకున్న డెసిషన్స్ తప్ప నేను క్లోజ్ అనా లేకపోతే ఆయన అన్నయ్యనా లేకపోతే ఆయన ఇలాగనా ఈ కాన్స్టిట్యుయెన్సీ అయినా తీసుకున్న డెసిషన్స్ కాదు. నేను కాకినాడలో ఉంటున్నాను కాబట్టి, కాకినాడ పార్లమెంట్ అని పిఠాపురంలో ఉంటున్నాను కాబట్టి అక్కడ పొత్తులో సెట్ అయిన సీటు కాకినాడ, అందుకని నన్ను ఇచ్చారు తప్ప ఇట్ ఈస్ నథింగ్ అబౌట్ ద రిలేషన్ అంటే నాకన్నా నాగబాబు గారికి బ్రదర్ కదా, మరి ఆయనకే ఇవ్వాలి కదా. ఆయన అసలు ఆ రిలేషన్స్ ఆ క్లోజ్నెస్లో తీసుకుని ఎవరు రాష్ట్రానికి మంచి ఎవరు జరగాలి అన్న డెసిషన్లో ఎక్కడెక్కడ సీట్స్ మనకు వస్తే బాగుంటాయి, ఎక్కడెక్కడ టీడీపీ కంటెస్ట్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇచ్చిన సీట్స్ ఇవి. మన పిఠాపురంకి ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు అంటే అప్పటి వరకు మీరే ఉన్నారు ఇన్ఛార్జ్గా ఇప్పటి వరకు మీరే ఉన్నారు, కానీ మీకే సీట్ వస్తుంది అన్నట్టుగా చాలామంది అనుకున్నారు. మీరు చాలా ప్రచారం చేశారు. అంటే ఒక్కసారిగా పిఠాపురాన్ని రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ మీరే చూపించారు. కానీ మీరు పవన్ కళ్యాణ్ గారు నేను ఇక్కడ పోటీ చేస్తాను, అప్పటికి మీ ఇంకా ఎంపీ సీటు కూడా అనౌన్స్ చేయాలి, పోటీ చేస్తాను అని ఆయన చెప్పగానే చిన్నపిల్లల్లాగా అసలు చాలా కేరింతలు కొట్టేసి అసలు మొత్తం ర్యాలీలు అయ్యి హంగామా చేస్తారు. అంటే మీకేమనిపించలేదు, బాధ అనిపించలేదు ఆ టైంలో? అసలు 100% బాధ అనే ఇదే లేదండి. రియాక్షన్ ఈజ్ క్యాప్చర్డ్, ద రియాక్షన్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ కాల్డ్ స్టోర్డ్. అంటే ఎందుకు అంటే నేను చెప్పాను కదా, టు సర్వ్ ద సొసైటీ. వై వై వాంట్ టు సర్వ్ ద సొసైటీ? నేను సొసైటీకి సర్వ్ చేద్దాం అన్నప్పుడు ఒక బెటర్ సొసైటీ కోసం ప్రజలకు మంచి చేద్దామన్న ఉద్దేశంతో ఆ మంచి చేద్దామన్నది పిఠాపురానికి నన్ను పంపించారు, ఇన్ఛార్జ్ కింద వేశారు. అక్కడ మనం ప్రజలకు దగ్గరై ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రజల సమస్యలపై పోరాడుతూ వచ్చి ప్రజల్లో మమైక్యమై ప్రజలతోనే ప్రోగ్రామ్స్ చేస్తూ వచ్చే ఎలక్షన్లో గెలిచి పిఠాపురానికి మంచి చేసి అభివృద్ధి చేసి సంపద సృష్టించి అలాగే మంచి హాస్పిటల్ తీసుకొచ్చి స్కూల్స్ తీసుకొచ్చి ఇండస్ట్రీస్ తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించి డ్రైనేజ్ సిస్టమ్స్ వేసి తర్వాత అన్ని రైతులకి లేరు సుతగడ ఆధునీకరణ చేసి పిఠాపురం నియోజకవర్గం అనేది మంచి డెవలప్ చేద్దాము అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారే పోటీ చేస్తారని 100% నాకన్నా బెటర్గా ఆయన చేస్తారు కదా. అంటే నేను అనుకున్న మోటివ్ అనేది ఇంకా బెటర్గా సర్వ్ అయింది కదా. నేను ఏదైతే అనుకుని పిఠాపురం వచ్చానో అది దానికన్నా ఇంకా బాగా అయ్యేటప్పుడు మనం ఆనందపడాలి తప్ప మన ఎమ్మెల్యే అవుదాం అనుకుని వచ్చిన వాళ్ళకి ఆ బాధ. ప్రజలు బాగుండాలి, సమస్యలపై పోరాడాలి, సర్వీస్ చేద్దాము, మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దాము అన్న ఉద్దేశంతో వచ్చినప్పుడు అది ఇంకా బాగా అవుతున్నప్పుడు ఆనందమే పడాలి కదా. సో ఆ ప్లాట్ఫామ్ మీద అంటే ఆ ఉద్దేశంతో నేను ఆనందపడ్డాను అండ్ పడుతూనే ఉంటాను. పిఠాపురం అనేది చాలా అభివృద్ధి చెంది 175 నియోజకవర్గాలను ఒక మోడల్ నియోజకవర్గంగా నిలవబోతుంది 100%. ఇక్కడ ఇకపోతే మీ కాన్స్టిట్యున్సీ ఇప్పుడు ఏదైతే మీకు సంబంధించి 7 నియోజకవర్గాలు ఉన్నాయో ఇక్కడ మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ తీసుకున్నారు, మీకు ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించి ఎలాంటి అవగాహన ఉంది? అంటే పార్లమెంట్ గురించి, పార్లమెంట్లో 7 నియోజకవర్గాల్లో ఎక్కడా మీకు ఫస్ట్ థింగ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది లేదండి. రోడ్స్ అనేవి పాడైపోయినాయి, మొత్తం పాడైపోయినాయి. గవర్నమెంట్ ఎక్కడా ఒక రోడ్డు వేయలేదు. ఇవి నార్మల్ ప్రాబ్లమ్స్. మీకు నార్మల్గా శానిటైజేషన్ అండ్ రోడ్స్ అనేది ఎక్కడా లేదు. సరైన హాస్పిటల్స్, హెల్త్ వైజ్ హాస్పిటల్స్, హెల్త్ కేర్ సిస్టమ్ కూడా ఎక్కడ బాగాలేదు. అలాగే మన కాలేజెస్ కొన్ని ఊర్లో కొన్ని నియోజకవర్గాల్లో ఫీమేల్ కాలేజెస్ లేవు అండ్ ఉన్న హాస్టల్స్ కూడా అసలు బాగాలేదు.
అన్ని విధాలుగా కూడా నియోజకవర్గంలో ఉండే ప్రాబ్లమ్స్ కామన్ ప్రాబ్లమ్స్ ఇవి ఎప్పుడు ఉండే స్ట్రీట్ లైట్స్ ఉండవు మీకు వాటర్స్ వాటర్ ప్రాబ్లం ఉంటుంది ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్స్ అండ్ కమింగ్ టు ద ఎంటైర్ పార్లమెంటరీ సెగ్మెంట్ ఇన్ అనదర్ విజన్ దర్ ఈస్ పోర్ట్ విచ్ కెన్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ పోర్ట్ ఇన్ ద స్టేట్ వన్ ఆఫ్ ద బెస్ట్ పోర్ట్ ఇన్ ద స్టేట్ అవ్వాల్సిన కాకినాడ పోర్ట్ని డెవలప్ చేయట్లేదు ఎస్సీజెడ్ ఉంది ఎస్సీజెడ్ని డెవలప్ చేయట్లేదు అండ్ ఎయిర్పోర్ట్ టు పోర్ట్ రోడ్ కనెక్టివిటీ ఉంది డెవలప్ చేయట్లేదు వచ్చిన ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ని వదిలేశారు పెట్రోలియం కాంప్లెక్స్ని వదిలేశారు ఏలేరు శుద్ధగడ్డ ఆధునీకరణని మొత్తం పక్కన పడేశారు అండ్ పెట్రోలియం ఇన్స్టిట్యూట్ని తమరేశారు 60 ఎకరాల ల్యాండ్ ఇవ్వకుండా అండ్ కాకినాడ బీచ్ని మొత్తం డంప్ యార్డ్ చేసేసారు అండ్ ఇల్లీగల్ ఎక్స్పోర్ట్ ఆఫ్ రైస్ అండ్ రైస్ వాడుతున్నారు గంజా ఈజీగా దొరుకుతుంది ఏ దోమలు ఎక్కడ చూసినా అన్హైజీన్ దోమలు హెల్త్ కేర్ని అసలు ఇంప్రూవ్ చేయలేదు సో ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఆర్ మేజర్ ఇన్ ద మైనింగ్ ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంది టోటల్ ఈ రోజు వరకు కూడా జరుగుతుంది ఇంకా ఇల్లీగల్ మైనింగ్ మీరేమన్నా యాక్షన్ ప్లాన్ తీసుకున్నారన్న మీకు ఒక విజన్ ఉంటుంది కదా రేపు వచ్చిన తర్వాత మీరు ఏం చేద్దాం 100% బేసిక్ థింగ్ టు డెవలప్ ద పోర్ట్ into one of the most modernized port in the state to bring more vessels to bring more business to the port which general ఇంకా అంటే ఏంటంటే ఇంకా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేస్తుంది ఎక్కువ రెవెన్యూ మోడల్ క్రియేట్ చేస్తుంది ఎయిర్పోర్ట్ టు పోర్ట్ రోడ్ కంప్లీట్ చేస్తే ఎస్ఈజెడ్కి మీకు రైల్వే లైన్ ఉంది పోర్ట్ ఉంది ఎయిర్పోర్ట్ ఉంది అంటే ఒక ఎస్ఈజెడ్కి కావాల్సిన అన్ని విధమైన క్వాలిటీస్ మనకు పార్లమెంట్లోనే ఉన్నాయి మైన్స్ ఉన్నాయి సో ఏంటంటే ఈ రోడ్ని ఎయిర్పోర్ట్ టు రోడ్ని కనెక్టివిటీ చేసినప్పుడు ఎవరైనా ఒక ఇన్స్టిట్యూట్ ఇన్వెస్టర్ కానీ ఒక ఫారెన్ ఇన్వెస్టర్ కానీ ఫారెన్ ఇన్స్టిట్యూట్ ఇన్వెస్టర్ కానీ ఫారెన్ ఇండివిజువల్ ఇన్వెస్టర్ కానీ ఎవరు వచ్చినా సరే ఇమీడియట్లీ ఇన్వెస్ట్మెంట్ పెట్టేలా ఉండాలి 100% పెట్టేలాగా రోడ్ని కనెక్టివిటీ చేస్తాను ఏలేరు శుద్ధగడ్డ ఆధునీకరణ అనేది 175 కోట్లు స్వయానా ముఖ్యమంత్రి వచ్చి అక్కడ అనౌన్స్ చేసి వెళ్ళిన తర్వాత కూడా 2 సంవత్సరాలు దాటేసినా సరే ఇప్పటికి ₹1 ఇవ్వలేదు ఆ ఏలేరు శుద్ధగడ్డ ఆధునీకరణకి ఆయన 175 కోట్ల రూపాయలు ఇచ్చారంటే కొన్ని వేల ఎకరాలు ఓన్లీ పిఠాపురం నియోజకవర్గంలో సుమారు 60,000 ఎకరాలుకి సాగునీటు ఏ ప్రాబ్లము లేకుండా అందుతుంది కానీ ఆయన 175 ఎకరాలు ఇంతమంది వేలాది మంది రైతుల కోసం కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి సిద్ధం సభకి పోస్టర్లకి ఆయన ర్యాంప్ వాక్కి 800 కోట్లు బడ్జెట్ ఇచ్చుకున్నారు ఇలాంటి ర్యాంప్ వాక్లు రంగులకి బడ్జెట్ ఇవ్వకుండా నాలాంటి ఒక పర్సన్ ఒక పార్లమెంటేరియన్గా ఎలక్ట్ అయినప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ టు డెవలప్ అంటే ఏలేరు శుద్ధగడ్డ ఆధునీకరణ చేయటం పోర్ట్ని మోడర్నైజ్ చేయటం బీచ్ని డెవలప్ చేసి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ టూరిస్ట్ పాయింట్ ఇన్ ద స్టేట్ అంటే ఈ రాష్ట్రంలోనే మంచి టూరిస్ట్ పాయింట్గా ఎవరు ఎక్కడి నుంచైనా వచ్చి ఇక్కడ సరదాగా ఉండేటట్టు ఒక టూరిస్ట్ డెస్టినేషన్లా తయారు చేయటం అలాగే ఉప్పాడ తాటిపత్తి శారీస్ని ఒక బ్రాండ్ చేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావటం అలాగే గోదావరి రుచులను అనేదాన్ని ఒక కల్నరీ ఇన్స్టిట్యూట్ పెట్టి అది కూడా ప్రపంచవ్యాప్తంగా తెలియపరచడం ఇలా 60 ఎకరాలు ఇస్తే పెట్రోలియం ఇన్స్టిట్యూట్ ఇక్కడే ఉందును కానీ వైజాగ్ వెళ్ళిపోయింది 60 ఎకరాలు ఇవ్వకుండా నా దగ్గర ఇంకా 600 ఎకరాలు ఉన్నాయి అని చెప్పి మాకు ఈ ఇన్స్టిట్యూట్ కావాలని తీసుకురావటం లేకపోతే ఎస్సీజెడ్లో మీరు రైతుల దగ్గర నుంచి 3 లక్షల రూపాయలకి మీరు ఎకరం తీసుకుని ఈరోజు 2 కోట్లు ఇస్తేనే ఎస్సీజెడ్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్ ఆ స్పెషల్ ఎకనామిక్ జోన్లోనే మీరు రియల్ ఎస్టేట్ భూముల్లాగా అమ్మితే ఏ ఇన్వెస్టర్ రాడు అక్కడ 100% టైం లైన్ ఇచ్చి ఆ ఇండస్ట్రీస్ని మీరు ఫిల్ చేయకపోతే ఆల్రెడీ ఎక్సీడెడ్ ద టైం ఇప్పుడు మళ్ళీ మీరు అది ఎక్సీడ్ అవ్వకుండా ఫిల్ చేయకుండా అంటే పరిశ్రమలు తీసుకురాకుండా ఉత్తినే ల్యాండ్ ఎంచుకుంటే మాత్రం ఉంచుకోనిచ్చే వ్యక్తిని అయితే కాదు 100% అక్కడ పరిశ్రమలు తీసుకొచ్చి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చి అవసరమైతే ఈ పోర్ట్ని ఎస్సీజెడ్ని లాగేసుకున్న అరబిందో ఆర్గనైజేషన్ని మార్పిచ్చి వాళ్ళ దగ్గర నుంచి తిరిగి తీసుకుని ఒక మంచి ఇమీడియట్లీ ఆనెస్ట్ రియల్ పర్సన్ అంటే రియల్ ఆర్గనైజేషన్స్ గవర్నమెంట్ మూలంగా ఎవరికి ఇస్తే బాగుంటుంది అనేది కూడా ఇచ్చేసే అంత సిస్టమ్నైనా తీసుకొచ్చి పరిశ్రమలు మాత్రం 100% తీసుకొస్తాను అలాగే ఈ ఇల్లీగల్ మైనింగ్ ఏదైతే జరుగుతుందో
అక్రమంగా జరిగే ఇల్లీగల్ మైనింగ్ అంటే రాష్ట్ర ఖజానాకు రావాల్సిన రెవెన్యూ అంతటినీ కూడా ఇండివిజువల్ వ్యక్తులకి వెళ్ళకుండా అది రాష్ట్ర ఖజానాకు వచ్చి అది ప్రజలకి ప్రయోజనం అయ్యేలాగా నువ్వు పొల్యూషన్ చేసేసి పర్యావరణాన్ని చెడగొట్టేసి రెవెన్యూ రాకుండా ఉండేలాగైతే మాత్రం ఊరుకోను 100%. ఒక పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అనేది మా 7 సిద్ధాంతాల్లో ఒక సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని 100% పాటిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానంలోనే వెళ్తూ మైనింగ్ జరిగింది అంటే అది సక్రమంగా జరిగేలాగా ఆ రెవెన్యూ గవర్నమెంట్కి వచ్చేలాగా అది తిరిగి ప్రజలకు ఉపయోగపడేలాగా మైనింగ్ చేపిస్తాం తప్ప ఉత్తనే ఒక ఇండివిజువల్ ఒక వ్యక్తిగత లాభాలకు మాత్రం మైనింగ్ అనేది కాకినాడ పార్లమెంట్లో జరగనివ్వం. ఓకే, అంటే మీరు ఒక 10 లక్షలతో ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేశారో ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఎక్కువగా చాలా మందికి అందరూ కూడా నిరుద్యోగంతో ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వాటికి మీరు ఎలాంటి కళ్యాణ్ గారు కూడా గతంలో చాలాసార్లు చెప్పారు, అంటే మీదేమో ఆలోచన అనిపిస్తుంటుంది ఒక్కోసారి, అంటే మిమ్మల్ని చూసి ఆయన ఏమన్నా మాట అన్నారేమో. ఎందుకంటే 10 లక్షలు ఒక ఇండస్ట్రీకి ఒక నలుగురు కలిసి పెడితే ఒక 10 మందికో లేదా 100 మందికో ఒక ఆపర్చునిటీ అంటే ఆయన అన్నది ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఆయన ఎప్పుడుదో థాట్స్ ఇవన్నీ. అంటే ఆయన కూడా ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వల్ల ఆయన ఏదైనా వ్యాపారం పెట్టి ఉండదాం అనుకుంటారు. సరైన పెట్టుబడి లేక మానిపోయి ఉంటే ఒక యువకుడు అనేటోడు ఒక మంచి ఆలోచనతో యువకులకి మంచి ఆలోచన వచ్చి పెట్టుబడే కారణంగా ఉండే ఆ ఆలోచన అనేది చంపేయటం తప్పు. 1000 మందికి ఇస్తే అందులో ఇద్దరికి ఆలోచన వచ్చినా సరే వేలాది మందికి ఉపాధి కలుగుతుంది. సో అలాంటి ఆలోచనల్ని చంపేయకుండా ఆలోచనల్ని ప్రోత్సహిస్తూ వస్తూ మన ఎకనామీని డెవలప్ చేస్తూ ఇంకా మంచి సొసైటీని క్రియేట్ చేసి సంపద సృష్టిస్తూ ఉంటే 100% అది సక్సెస్ రేట్ ఫస్ట్లో 1000లో ఇద్దరికి అవుతుంది, తర్వాత 4గురికి అవుతుంది, తర్వాత 100 మందికి అవుతుంది, తర్వాత 500 మందికి అవుతుంది. 500 మందికి అయింది అంటే ఎన్ని జాబ్స్ వస్తాయి, ఎంత సంపద సృష్టించవచ్చు, సొసైటీ ఎంత మారచ్చు, ఎన్ని చేంజెస్ రావచ్చు అని ఎన్ని సెగ్మెంట్స్లో చేంజెస్ రావచ్చు, ఎంత డెవలప్ అవుతాం అనేది ఒకసారి ఆలోచించండి. సో ఇలా అంటే ఆయన అన్నది ఏంటంటే ఏం లేదండి, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఉత్తినే తీసి ఇచ్చేస్తాను అనలేదు. ఆయన వచ్చారు అనుకోండి, ఈ వైసీపీ గవర్నమెంట్ బిల్డింగ్స్ వైసీపీకి రంగులేస్తానికి ఎంత అయిందండి? 1300 కోట్లు. తీయటానికి ఎంత అయిందండి? 1000 కోట్లు, 2300 కోట్లు. ఈ సిద్ధం సభకి ఫ్యాషన్ షో చేయడానికి ఎంత అయిందండి? 800 కోట్లు. అంటే 3100 కోట్లు. 3100 కోట్లని 10 లక్షల కింద యువకులకి ఇస్తే ఎంత అవుతుందని ఎంతమందికి ఇవ్వచ్చు చెప్పండి? ఎంతమందికి ఇవ్వచ్చు? చాలా మంది ఎంప్లాయీస్ అందరూ ఇక్కడే చేసుకోవచ్చు. ఈయన రంగులు ఫ్యాషన్ షోలు మానేస్తే ఎంతమంది యువకులకి పెట్టుబడుల కింద ఇవ్వచ్చు? 10 లక్షల కింద డివైడ్ చేస్తే వచ్చేసి డివైడ్ చేయండి మీరు. అంటే దాదాపు మనకి ఎంతమంది ఉన్నారు అని 3000 కోట్లని 10 లక్షలతో డివైడ్ చేస్తే ఎంత వస్తుందండి? 30,000 మంది. 30,000 మంది యువకులకి పెట్టుబడి ఇవ్వచ్చు. అంటే 30,000 మందిలో 10% అంటే 3,000 మంది టీ టైం లాంటి ఆలోచనలు వచ్చి వేరియస్ సెక్టార్స్లో డెవలప్ అయితే ఎంతమందికి ఉపయోగకలుగుతుందండి? ఒకటి క్లిక్ అయితే 25,000 మందికి వచ్చిందంటే ఆయన దోచుకున్న దానికి మీరు క్యాలిక్యులేటర్లు తీసి లెక్కలేసుకోవాలి. అంటే ఎంతమందికి ఉపయోగపడుతుంది అంటే మనం క్యాలిక్యులేటర్లు తీసుకుని మనకు లాంటి సామాన్యులు లెక్క పెట్టుకునే అంత తెలియని అంతమందికి ఉపయోగపడుతుంది. కానీ సింగిల్గా 3,000 కోట్లు జగన్ రంగులేసాడు అని వదిలేస్తున్నాం మనం. అది 10 లక్షల మంది ఇస్తే ఎంతమందికి వస్తుంది? 10 లక్షలు చొప్పున 3,000 కోట్లు ఇస్తే 30,000 మందికి ఒక ఐడియా అంటే ఒక వ్యాపారం పెట్టుకునేలాగా ఒక రెవెన్యూని క్రియేట్ చేసేలాగా 30,000 మంది యువకులకి ఆలోచనల్ని పెంచినట్టు అవుతుంది. అది వ్యాపారం కింద మార్చినట్టు అవుతుంది. ఆ ఆలోచన ఇంప్లిమెంట్ అయినట్టు అవుతుంది. అప్పుడు అది అందులో 3,000 మంది అంటే 10% క్లిక్ అయినా సరే ఒక్కొక్క దాంట్లోని మీరు 25,000 మందికి ఇస్తే అసలు ఎన్ని జాబ్స్ క్రియేట్ అవుతాయి, ఎంత సంపద సృష్టించగలుగుతాం. కానీ ఈయన ఏం చేశాడండి? రంగులు వేసుకుని ర్యాంప్ వాక్ చేశాడు. పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే ఆ డబ్బుల్ని నీ సొంతంగా సెపరేట్గా ఏమి ఇందులో సైన్స్ ఏమీ లేదు. ఆయన సెపరేట్గా ఏం ఈ రంగులు ర్యాంప్ వాక్లు చేయకుండా యువకులకి ఇస్తాను, రంగులు ర్యాంప్ వాక్లు చేయకుండా ఈ యువకులకి ఇస్తానంటున్నారు ఆయన. ఈ రంగులు ర్యాంప్ వాక్లు చేయకుండా రైతులకి ఇస్తానంటున్నారు ఆయన. అంటే స్టిక్కర్లు అంటించారు. అవెంతండి?
డోర్ టు డోర్. వీళ్ళ అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ ఎంతో తెలుసా అండి? ఎన్ని వేల కోట్లో తెలుసా? వీళ్ళ సాక్షిలో ఇచ్చిన యాడ్స్కి ఎన్ని వందల కోట్లో తెలుసా అండి? ఇలాగా ఇవన్నీ ఏంటంటే ప్రజల డబ్బుల్ని ఆయన ఒక్కడే తినేస్తున్నాడు అనే బాధ ఆయనలో ఉంది కాబట్టి ఆయన ఇలా చేద్దామంటున్నారు. మనలో లేదు కాబట్టి ఇంకా ఎలక్షన్ అనేది ఈసారి కూటమి వచ్చేస్తుందంటే అసలు ఎలక్షనే అవసరం లేదండి. సొంత అంటే ఇలాంటి వ్యక్తిని మనం అసలు ఆ ఆలోచనలోనే ఉంచుకోకూడదు. వాళ్ళకి మనకి ఎలక్షన్ అనే వర్డ్ పోటీ అని అంటమే తప్పు అసలు. ఎందుకంటే అంత ప్రజాధనాన్ని మింగేశారు, వాళ్ళు దోచేసుకున్నారు. చెప్తే ఏంటండి, డ్వాక్రా మహిళలు దాచుకున్న ఇన్సూరెన్స్ బీమా అయిన 2000 కోట్లు దోచేసుకున్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో 500 కోట్లు ఉంటే హాస్పిటల్ డెవలప్ చేసుకుందాం, మోడర్నైజ్ చేసుకుందాం అని తీసేసుకున్నారు. భవన నిర్మాణ కార్మికులు వాళ్ళ సొసైటీలో వాళ్ళ కార్పొరేషన్లో దాచుకున్న 400 కోట్లు తీసేసుకున్నారు. అలాగే నిత్యావసర సరుకులను పెరగకుండా ఉండేటట్టు కంట్రోల్డ్గా ఉంచడం కోసం ఉండే 500 కోట్లని వాడేసుకున్నారు. అంటే ఏదైనా డిజాస్టర్ వస్తే, న్యాచురల్ డిజాస్టర్ ఏదైనా వస్తే అవసరం ఉండవలసిన 50 కోట్లు కూడా తీసి వాడేసుకున్నాడు. అలాగే ఈయన వాడందంటే ఏం లేదు, అన్నిటినీ తాకట్టు పెట్టేశాడు. స్కూల్స్, కాలేజెస్, పార్క్స్, కలెక్టరేట్స్, ఎంఆర్ఓ ఆఫీసులు, సచివాలయన్స్, ఆఖరికి మన సెక్రటరేట్, స్టేట్ సెక్రటరేట్ని కూడా తాకట్టు పెట్టేశాడు. 12.5 లక్షల కోట్లతో 13 లక్షల కోట్లు అప్పు చేసేసి 2,50,000 కోట్లే సంక్షేమం అని చెప్పి డైరెక్ట్గా చెప్తున్నప్పుడు 10 లక్షల కోట్లు ఏమైనాయి? పోలవరం కంప్లీట్ చేయడానికి ఎంత అండి కావాల్సింది? 1000 కోట్లు. ఈయన అప్పు తెచ్చింది ఎంతండి? 13 లక్షల కోట్లు. ఏలేరు శుద్ధగడ్డ ఆధునీకరణకి ఎంతండి? 100 కోట్లు. మైనర్ ఇరిగేషన్ అన్నీ చేస్తే 100 కోట్లు. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి లక్షల ఎకరాల పంట నష్టం, పశువులు పోయినాయి, ఇళ్ళలు పోయినాయి, కొన్ని వేల ఎకరాలు సర్వనాశనం అయిపోయింది. అది ఏంటంటే ఒక 6 నెలల ముందు గ్రీజులకి నట్లకి 40 లక్షలు మెయింటెనెన్స్కి ఇచ్చుంటే అది ఆగుదును. అది ఆగకుండా 4 డోర్లు ఎత్తడానికి కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి సరైన జీతాలు సమయానికి ఇవ్వక, అక్కడ లేక కింద ఇసుక తవ్వుకుంటున్నాను, అప్పుడే ఎత్తకండి, ఆపండి, వర్షాకాలంలో ఇసుక దొరకదు అని చెప్పి లోకల్ పొలిటీషియన్స్ ఇసుక తవ్వుకుంటా కూడా వచ్చేయటం వల్ల ఎన్ని వేల కోట్ల నష్టం అండి. ఎవరు పట్టించుకున్నారు అసలు దాన్ని? లిక్కర్ మద్యపానం నిషేధం అని చెప్పి నువ్వు 25 వరకు కంపల్సరీగా వీళ్ళు తాగుతారు, వీళ్ళు తాగిపించే బాధ్యత నాది, వీళ్ళు ఇంత తాగుతారు కంపల్సరీగా అని చెప్పి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చూపించి, అది డీటెయిల్డ్ మద్యం అమ్మితే వచ్చే ఆదాయం డైరెక్ట్గా రాష్ట్ర ఖజానాకు వస్తుంది. రాష్ట్ర ఖజానాకు వస్తే ఇన్కమ్ ట్యాక్స్ అవసరం లేదు. అప్పుడు అప్పు ఎవరని చెప్పి దానికి ఒక కార్పొరేషన్ పెట్టి, కార్పొరేషన్లో ఒక ఆదాయం చూపించి దానికి 380 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ సెంట్రల్ కట్టి 25,000 కోట్లు అప్పు తెచ్చారు. ఎవరైనా సెంటర్ నుంచి తెచ్చుకుంటారు. ఈయన సెంట్రల్కి 380 కోట్ల కార్పొరేషన్ ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ కట్టి నాకు ఇంత ఆదాయం ఉంది అని చెప్పి డైరెక్ట్గా రాష్ట్ర ఖజానానికి వస్తే 380 కోట్లు మిగులుతుంది. కానీ ఈయనకి అప్పు దొరకకపోదును. అప్పు దొరకటం కోసం మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ కట్టి మన ప్రజాధనాన్ని సుమారు మీకు ఎన్ని వందల వేల కోట్లు ఇలా నష్టం చేస్తున్నారు ఆయన దాహం తెచ్చుకోవడం కోసం. మీరు అంటే ఇంత విజన్ కరెక్ట్గా తీసుకున్నారు, కానీ అవతల వ్యక్తి అధికారం కోసం సొంత చెల్లెల్ని కావచ్చు, బాబాయిల్ని కావచ్చు, వీళ్ళనే పక్కకు పెట్టేసినటువంటి వ్యక్తి అధికారం వదులుకుంటాడు అనుకుంటున్నారా? మిమ్మల్ని అంటే మీరు కూటమి ఏమన్నా తక్కువ అంచనా వదిలిస్తారు, ప్రజలు వదిలిస్తారు అధికారాన్ని. ఆయన వదులుకోడు. ఎందుకు వదులుకుంటాడో వదిలిస్తారు. మీకు ఇంతకన్నా అంబానీ వరల్డ్స్ రిచెస్ట్ అండి జగన్. యాక్చువల్ జగన్ గారు ప్రపంచంలోనే ధనవంతుడు ఎవరైనా ఉన్నారంటే జగన్ గారే ఉంటారు. ఎందుకంటే అంత ఆదాయం, అంత గ్రోత్ ఎవరికి ఉండదు. డైరెక్ట్గా తీసి అకౌంట్లో వేసేసుకోవడం, డబ్బులు తీసేసుకోవడం. మీకు ఒక స్టేట్ మీద వచ్చే లిక్కర్ ఆదాయం అయిందే, మైనింగ్ ఆదాయం అయిందే, సిమెంట్ లేకపోతే ల్యాండ్, ఎవ్రీథింగ్ అయిందే అన్నప్పుడు, పాలు, మిల్క్, అమూల్ మొత్తం అంతా ఇంకా ఆయన ద్వారానే జరుగుతున్నప్పుడు ఎంత రిచెస్ట్ అయి ఉంటాడండి ఆయన. అదే అంత ఆయన ఇప్పుడు ఎంతైనా డబ్బులు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు. ఆఖరికి ఏదైతే పోస్టల్ బ్యాలెట్స్ ఉంటాయో దానికి కూడా ఓటికి 2,000 రూపాయలు ఆయన ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆయన బ్యాలెట్కి 2,000 ఇవ్వండి, మనిషికి 20,000 ఇవ్వండి, దోచుకున్న దాంట్లో 5% ఇచ్చినా సరే ఎంత దోచేసుకుంటున్నారని పబ్లిక్ తెలిసిపోయిన తర్వాత వాళ్ళు ఎంత ఇచ్చినా పట్టించుకోరండి. పబ్లిక్ ఎంత ఇచ్చినా పట్టించుకోరు.
ఎందుకంటే ఆయన క్యాపిటల్ కడతానన్నాడు. క్యాపిటల్ అనేది ఎంత ఇంపార్టెంట్ అండి ఒక స్టేట్కి, ఒక రాజధాని అనేది. రాజధాని అనేది లేకుండా, రాజధాని అనేది కడతామనే ఆలోచననే మన దాంట్లో, అంటే రాజధాని అనే ఆలోచనలే మనతో చంపేసి, మనలో అందరిలోని చంపేసి, ఒక యువతకి మీలాంటి ఒక యంగ్ పర్సన్ ఉన్నారు, లేదా నాలాంటి ఒక యంగ్ పర్సన్ ఉన్నారు, ఇంకా యంగర్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళు మీ రాష్ట్రానికి రాజధానే లేదు, మీకు ఎప్పుడూ ఎయిర్పోర్ట్ ఉండదు, ఎప్పుడూ కంపెనీస్ ఉండవు, ఎప్పుడూ మాల్స్ ఉండవు, ఎప్పుడూ అంత బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్డ్ సిటీ ఉండదు అని క్లియర్గా చెప్పేసిన వాళ్ళకి యువకులు ఎందుకు నమ్ముతారండి? మీకు క్యాపిటల్ లేదు అంటే, మీకు 10,000 ఇస్తాను, మీకు క్యాపిటల్ వద్దంటే ఏం చెప్తారు మీరు? ఒప్పుకుంటారా? ₹1,00,000 ఇచ్చి మీకు క్యాపిటలే వద్దు అంటే ఒప్పుకుంటారా? అలా మిగతా వాళ్ళు కూడా అంతే కదండి. అంటే చాలా మంది పథకాల మీద ఇప్పటికీ ఆయన చాలా ఇస్తున్నాడు అనేది కొంత వెళ్తుంది. ఈ పథకాలు తీసుకున్న వాళ్ళే ఎలక్ట్రిసిటీ బిల్లుని పెంచిన 8 సార్లు పెంచిన ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టేది ఆ పథకాలు తీసుకున్న వాళ్ళే. ఈ పథకాలు తీసుకున్న వాళ్ళే తార్ అనేది లేని గుంతల రోడ్లో నడిచేది ఈ పథకాలు తీసుకునే వాళ్ళే. ఈ పథకాలు తీసుకునే వాళ్ళే ₹80 ఉండే నూనెని ₹180 పెట్టుకునే పప్పుల్ని, లేకపోతే నిత్యావసర సరుకు వస్తువుల్ని ₹80 ఉండేదాన్ని ₹180 పెట్టుకునేది వాళ్ళే. ఈ పథకాలు ఉన్న వాళ్ళే దేశంలోనే ఎక్కువ ధర పెట్టి పెట్రోల్ అండ్ డీజిల్ కొనేది వాళ్ళే. ఈ పథకాలు తీసుకునేటోళ్ళే ఈ చిత్రహింసలు అన్నీ అనుభవించేది. చెత్త పన్ను కట్టేది వాళ్ళే, ఇంటి పన్ను పెంచిన ఇంటి పన్ను కట్టేది వాళ్ళే, కరెంటు బిల్లు, ఆర్టీసీ ఛార్జీలు అన్నీ కట్టేవి అన్నీ వాళ్ళే. సో ఈ పథకాలు, ఒక పథకం ఇచ్చినంత వలన నువ్వు ఇన్ని విధాలుగా ఇన్ని మార్గాల్లో నువ్వు దోచేసుకుంటూ ఉంటే ఒప్పుకోరు కదా. ఈ పథకాలు తీసుకున్న వాళ్ళు కొంతమంది మంది తాగేటోళ్ళు ఉంటారు. ₹60 ₹180 దాకా నూనె అంటుంది కదా, క్వార్టర్ బాటిల్. సో ₹60 ₹180 చేసిన వాళ్ళ దగ్గర నుంచి చిత్రహింసలు చేసి ఇంత వసూలు చేస్తున్నప్పుడు ఇవన్నీ పథకాలు తీసుకునే వాళ్ళే కదా. పథకాలు తీసుకున్న వాళ్ళకి ఏమైనా రేట్లు తగ్గించారా? ఎలక్ట్రిసిటీ బిల్ తగ్గించారా? వాళ్ళకి ఏమైనా తార్ రోడ్ సెపరేట్ గా ఉన్నాయా? వాళ్ళకి ఏమైనా పెట్రోల్ డీజిల్ ధరలు ఏమైనా తగ్గినాయా? ఏం లేవు కదండి. దీనికి మించి మీరు పథకాలు ఇస్తామంటున్నారు కదా. అవును, దీనికి మించి మీరు పథకాలు ఇస్తే చాలా మంది, కొంతమంది అడిగేది ఏంటంటే, అది పథకాలు ఎందుకు ఇస్తాము అన్నారంటే, మట్టి కొండల్ని హైటెక్ సిటీగా మార్చి వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ ఇన్ ద కంట్రీ కింద తీర్చిదిద్ది అభివృద్ధి చేసి సంపద సృష్టించి ఉపాధి కల్పించేలాంటి నాయకుడు చంద్రబాబు గారు. అందులో ఏ అక్రమము జరగకుండా సొంత ₹1 కూడా నాకంటూ అవసరం లేదు, నా డబ్బులే తిరిగి కౌలు రైతులకు ఇచ్చేసి మత్స్యకారులు బోట్లు కాలిపోతే ఇచ్చేసే అధినేత పవన్ కళ్యాణ్ గారు. అంటే ప్రజల మంచి కోసమే. అంటే ఎప్పుడు ఆయన అంటూ ఉంటారు కదా, నిజం. ఒక గోదావరికి ఏముంటుంది, మీ దాహం తీర్చడం తప్ప. ఒక చెట్టుకి ఏముంటుంది, మీకు నీడనివ్వటం తప్ప. అలాగే పవన్ కళ్యాణ్కి ఏముంటుంది, మీరు బాగుండటం తప్ప. అలాంటి వ్యక్తి. అలాగే ఇప్పుడు వరకు కాంగ్రెస్లో మనం ఉన్నంతకాలం 2G స్కామ్ అని, కోల్గేట్ స్కామ్ అని, కామన్వెల్త్ స్కామ్ అని, వినని స్కామ్ అంటూ లేదు. 10 సంవత్సరాల్లో ఒక్క స్కామ్ కూడా లేకుండా ఇండియానే గ్లోబల్ స్టేజ్లో పెట్టిన వీళ్ళ ముగ్గురు ఉన్నప్పుడు ఒక సంపద సృష్టించడం తెలుసు, ఉపాధి కల్పించడం తెలుసు, అభివృద్ధి చేయటం తెలుసు. అభివృద్ధి చేసి సంపదను సృష్టించి ఉపాధి కల్పించిన రోజున సంక్షేమం అనేది ఆటోమేటిక్గా ఇవ్వగలుగుతాం. అంటే సంపద సృష్టిస్తాం, సొంత లాభాల కోసం కాకుండా రాష్ట్ర లాభాల కోసం ఆదాయాన్ని పెంచుతాం. ఉపాధి కల్పించినప్పుడు 100% సంక్షేమం ఇవ్వచ్చు మనం. ఇక్కడ ఇప్పుడు మీరు ఇందాక జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పారు, వాళ్ళునే రిచెస్ట్ ఆయనే ఉండొచ్చు అని. ఇక్కడ మీ మీద పోటీ చేసే వ్యక్తి కూడా ఆల్మోస్ట్ మీకన్నా ఆర్థికంగా చాలా బలమైనటువంటి వ్యక్తి, చాలా పెద్ద. మరి ఆయన్ని మీరు ఎలా తట్టుకుంటారు? సునీల్ గారు అనే చాలా కొన్ని వందల వేల కోట్లకి అధిపతి. ఆయన నిజంగా అలా 1000 కోట్లు ఉన్నారు అంటే అప్పుడు పిఎం అంబానీ అయిపోవాలి కదండి. అంబానీ పిఎం, అదానీ పిఎం. అదానీ అంబానీ అయిపోవాలి పిఎం కదా. మన నరేంద్ర మోడీ గారు ఎందుకు అయ్యారు? సో డబ్బు అనేది కాదండి పాలిటిక్స్లోకి వచ్చినా రాకపోయినా, డబ్బు అనేది ఒకటే కాదు ప్రజలు డిసైడ్ చేసేది. ఆయన నిజంగా అన్ని 1000 కోట్లు ఉండి కూడా ప్రజల్లో తిరుగుతూ, ప్రజాసేవ చేస్తూ, ప్రజా సమస్యలపైన పోరాడుతూ ఉంటే 100% ఆయనకి 1000 కోట్లతో సంబంధం లేకుండానే గెలిపిద్దరు. ఆయనకి అది ఒక జస్ట్ ఫన్, సరదా, ఒక స్టేటస్. ఆయన సీరియస్గా ఎలక్షన్ చేద్దాం, ప్రజల్లో తిరుగుదాం, ప్రజా సమస్యలపైన పోరాడదాం అని ఆయనకే ఉద్దేశం లేదు. ఎవరైనా ఎప్పుడైనా మీరు ఎంపీకి 2 క్యారవాన్లు ఎక్కడైనా చూసారా? ఎంపీ అభ్యర్థి కింద పోటీ చేసే అతనికి అంటే ప్రజల్లోకి వెళ్ళినా సరే ఎక్కువసేపు ఉండలేరు ఆయన. ఎందుకంటే ఆయన అంత లగ్జరీ లైఫ్,
ఆయనకి అలాంటి లైఫ్ అలవాటు అయిపోయి అప్డేట్లో చూసాం కదా, మన లండన్లోకి ఇల్లు, దుబాయ్లోకి ఇల్లు, యుఎస్లోకి ఇల్లు ఉన్న వాళ్ళకి నువ్వు ఇక్కడికి వచ్చి కాకినాడలో ఉండు, ఆ డ్రైనేజీలు బాగు చెయ్యి, లేకపోతే పేదలకి ఇల్లు కట్టించు, ఇవన్నీ చేస్తారు ఎవరైనా? పార్లమెంట్లో వెళ్ళి ఏలేరు శుద్ధిగా ఆధునీకరణ కోసం ఫండ్స్ తీసుకురా, నువ్వు పోలవరం కంప్లీట్ చేయంటే ఏంటారా వాళ్ళు చేస్తారా? వాళ్ళు ఆయనకి ఒక సరదా, ఆయనకు ఒక ప్యాషన్, నా పేరు మీద ఇన్ని ఉన్నాయి కదా, నాకు ఎంపీ అని కూడా ఉండటం అనేది ఒక సరదా. సో దానికి ఏం చేయాలి, ప్రజల దానికి చెయ్యాలి అంటే పాపం ఎప్పుడో నెల రోజులే ఉంటారు, ఆయన ఎక్కువ రోజులు అది ఉండరు. ఏ ఎలక్షన్కైనా 1 month ముందు వస్తారు, 1 month ముందు ఉండదు, ఎలక్షన్ అయిపోయిన రోజున వెళ్ళిపోతారు, మళ్ళీ రిజల్ట్ రోజున వస్తారు, మళ్ళీ రిజల్ట్ రోజున ఈవినింగ్కే వెళ్ళిపోతారు. రిజల్ట్ రోజు అయితే ఒక రోజే ఉంటారు 3 సార్లు కూడా. సో ఆయనకి ఏంటంటే సరదా కోసం ఈసారి కూడా వచ్చారు, ఎవ్రీ టైం వస్తారు ఆయన, ఎవ్రీ ఎలక్షన్కి వస్తారు ఆయన. మనం దట్ ఈస్ డిఫాల్ట్. కొన్ని వేల కోట్లు సంపాదించినప్పుడు ఒక ఎంపీ ఆయన సరదా కోసం ఒక 100 కోట్లు ఎంతో ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టే ప్రాసెస్ లో ఆయనకి కూడా చిరాకు వచ్చింది. నేను ఖర్చు అయితే పెడతాను కానీ నువ్వు అక్కడ ఎండలోకి వెళ్ళి నుంచో ప్రజలతో మాట్లాడంటే కుదరదు అనేసారండి. అందుకనే క్యారవాన్స్ తెచ్చేసుకున్నారు. ఈసారి అయితే క్యారవాన్స్ తెచ్చేసుకుని 2 క్యారవాన్లు వెనకాలే ఫాలో అయితే షెఫ్స్ అందులో ఉంటారు, అన్ని జ్యూస్లు గీసులు అన్ని తీసుకుపెట్టి నీట్గా ఫ్రూట్ సలాడ్స్ అన్ని పెట్టి వెయిటర్స్ అది కూడా క్యారవాన్లో పెట్టుకుని ఎవరైనా ఇంటర్వ్యూ వెళ్ళాలన్నా సరే మీరు బయట ఇవ్వాలంటే క్యారవాన్లోకి వెళ్ళి ఉండొచ్చు. అద్దంలో చూస్తారు ఇట్లా పైన సీఎం అయిపోయిన తర్వాత తుఫాన్ వచ్చిన తర్వాత హెలికాప్టర్లు వస్తారు కదా, అట్లాగే ఎలక్షన్లు అన్నింటినీ అన్ని గ్రామాలని అలా క్యారవాన్ నుంచి కర్టన్ ఎత్తి అద్దంలో చూస్తారు. అది కూడా 10-15 minutes కన్నా ఎక్కువ చూడరు ఆయన, డైరెక్ట్ గా సభలోకి వెళ్ళిపోతారు. గెలిచిన తర్వాత కూడా హెలికాప్టర్లు అట్లా తర్వాత రారండి. ఆయన ప్రజా సమస్యల కోసం కాదు వచ్చింది, ఆయన స్టేటస్ ఎంపీ కావాలి, పేరు కోసమే పేరు కోసం పోటీ చేస్తున్నారు తప్ప ఆయన్ని అసలు నుంచో పెట్టడం కూడా తప్పు. ఆయన బిజినెస్ ఆయన చేసుకుంటా ఉంటే కూడా బాగుండు. పాపం ఆయనకి ఏం కోరిక వచ్చిందో, ఎంపీ అని ఉండాలని కోరిక పాపం ఎవరు అడిగారో ఏంటో ఆయనకు వచ్చిందో, అంటే ఆ కోరిక తీర్చుకోవడం కోసం ఆయన పోటీ చేస్తున్నారు తప్ప ప్రజా సమస్యలు. సింపతి అనేది కొంత కనిపిస్తుంది అంటారు. ఈసారి ఆయన 3 సార్లు ఓడిపోయారు. 3 సార్లు ఓడిపోతాం కదండి. 3 సార్లు ఒకసారి ఓడిపోయిన తర్వాత ఆయన ప్రజల్లో తిరిగితే 100% సింపతి ఉంటుంది. ఆయన సింపతి వచ్చే పని ఏం చేశారండి? ఆయన ఓడిపోవటమే చేశారు. సింపతి వచ్చే పని ఏం చేశారు? ఎలక్షన్ ముందు వస్తున్నారు మీరు, ఇప్పుడు హాలిడేకి వచ్చారు, హాలిడేకి వచ్చి ఇక్కడ నుంచి మీరు గోవాకి హాలిడేకి వెళ్ళారు, హాలిడేకి వెళ్ళి అయ్యో డబ్బులన్నీ పోయినాయి అనుకుంటారు ఎవరైనా? వెళ్తామే దేనికి వెళ్ళారు మీరు? గోవా ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు, హాలిడేలో డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి వెళ్ళారు. అలాగే ఆయన కాకినాడ వచ్చారు. అది అప్పుడు సింపతి ఏమొస్తుంది? మీరు గోవాకి వెళ్తే మీకు సింపతి వస్తుందా? రాదు కదా. అలాగే కాకినాడకు వచ్చారు, 1 month ఉండి వెళ్తున్నారు. 1 month ఉండి వెళ్తే ఎందుకు సింపతి వస్తుందండి? అంటే హాలిడేకి వచ్చిన వ్యక్తికి సింపతి ఎందుకు వస్తుంది? ఆయన వచ్చింది హాలిడేకి వస్తే సింపతి ఎవరన్నా చూపెడతారా? చూపెట్టరు కదా. ఆయన వచ్చిన తర్వాత 5 ఏళ్ళు ఇక్కడే ఉండి ప్రజా సమస్యల పైన పోరాడి ప్రజల్లో తిరిగి ఆయన కోసం కష్టపడ్డ కార్యకర్తల్ని ఆయన వెళ్ళి ఆయన కష్ట సుఖాల్లో ఉంటూ ఆయన కోసం కష్టపడ్డటోళ్ళ దగ్గరికి ఎప్పుడు వాళ్ళకి ఏం కావాలి ఏం అవసరం అనేది చూసుకుంటూ, పెళ్ళైతే వెళ్ళాలి, చావు అయితే పలకరించాలి, ఇలా గుడిలో వాళ్ళ ఊర్లో గుడి ఉంటే దానికి వెళ్ళాలి, అలాగా అవన్నీ చేస్తూ ఉండి నాయకుడిగా మీరు కూడా ఉన్న వాళ్ళకు ఉండి ఫస్ట్, తర్వాత ప్రజల కోసం ఏం చేయాలో ఏం కావాలో అవన్నీ చేస్తూ ఉంటే సింపతి వస్తుంది. కానీ చేసినా ఇలా అన్నీ చేసిన తర్వాత ఓడిపోతే సింపతి వద్దు, కానీ మీరు హాలిడేకి వస్తే సింపతి ఎందుకు వస్తుందండి? అంటే ఒక ఆర్థికంగా ఆయన బలంగా ఉండి ఎంతైనా ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు. కానీ మీరు ఆర్థికంగా అంత లేకపోయినా కానీ మీ స్ట్రాటజీ ఏంటి? ఆయన్ని ఎదుర్కోవడానికి కావచ్చు, లేదంటే ఆయన్ని కాదని మీకు ఓటు వేయాలంటే మీరేం చెప్తారు? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన నుంచున్న పార్టీ ఎవరు నమ్మరు. సెకండ్ ఆఫ్ ఆల్ ఆయన ప్రజా సమస్యల గురించి ఏమీ తెలియదు. కాకినాడ పార్లమెంట్లో ఏ రోజు ప్రజలను కలవలేదు. ప్రజల్ని కలవకుండా ఎలక్షన్ క్యాంపెయిన్ చేయకుండా ఓట్లు ఎవరు వేస్తారండి? అది వచ్చారు ఓకే, ఆయన ఇక్కడికి రావటం దేనికి? డబ్బులు పంపించేయచ్చు కదా. ఇక్కడికి ఎందుకు వచ్చారు ఆయన? అలాగైతే ఆయన నెక్స్ట్ టైం ఆయనకి వెళ్ళినప్పుడు సలహా ఇవ్వండి, అన్న డబ్బు ఒకటే కదా, మీరు డబ్బు ఉంటే గెలిచేస్తారంట కదా, మీరు అక్కడే ఉండి ఎవరికైనా డబ్బులు ఇచ్చి పంపించేయండి అని చెప్పండి. మళ్ళీ యాక్ట్ 1 month కూడా ఇక్కడ ఎందుకు, లండన్లో ఉండి చేయమనండి ఎలక్షన్. ఆయనకి ఇల్లు ఉంది కదా అక్కడ, అక్కడి నుంచి ఇక్కడ పోటీ చేసిన వ్యక్తిగా ఉంటారు. అలాగైనా గిన్నిస్ బుక్ లోనే ఎక్కుతారు హ్యాపీగా, అదైనా వస్తుంది డబ్బుతోనే కాబట్టి. ఓకే, అంటే అలాంటి బలమైన వ్యక్తుల్ని మీరు ఎదుర్కొంటున్నప్పుడు మళ్ళీ చాలా ఇష్యూస్ ఏ విధంగా ఇందులో అంటే నేను చెప్పేది భయపెట్టే విషయంలో కావచ్చు, ఆర్థికంగా కావచ్చు. అదే అన్నాను కదా, ఆర్థికంగా అయితే ఆయన ఎందుకంటే ఇక్కడికి రావటం, డబ్బులు పంపించేచ్చు కదా నా జనాలకి ఇచ్చి. అంటే కనీసం గ్రౌండ్ లో తిరిగామని చెప్పుకోవాలి కాబట్టి వస్తున్నారేమో. మిమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తే, అంటే నేను అనేది రీసెంట్ గా మీ దగ్గర ఉన్నటువంటి చాలా మంది వ్యక్తులనే టార్గెట్ గా చేసుకుని ఆయన
లాక్కుంటున్నారు. వల వేసో లేదంటే ఏది ఇచ్చో ఏమి ఇస్తున్నారు అనేది తెలియదు. ఎవరు సునీల్ గారు ఎవరిని లాగారు? ఇద్దరు ఒక వ్యక్తితో ఇద్దరు వెళ్ళారు. అవును, ఒకళ్ళిద్దరు వెళ్తే ఏమైతుందండి? ఉమ్, ఉమ్, ఒకళ్ళిద్దరు వెళ్ళారు ఏమవుతుంది? ఏమంటే ఎప్పుడు మీరు ఒక పొలిటికల్ పార్టీలో ఒక సొసైటీ కోసం, అంటే ఎంపీ అంటే 16 లక్షలు పైచిలకు ఓటర్స్ ఉంటారు. ఓటర్స్ ఉన్నప్పుడు నాకు కూడా ఉండే ఇద్దరు వెళ్తే ఏమవుతుందండి పార్టీకి? ఉమ్. అసలు ఒకళ్ళు ఇద్దరు కూడా లేకుండా ఉండటానికి అలాంటి వాళ్ళు, అలా డబ్బులు కమ్ముడు పెట్టాలి. మీరే చెప్పారు కదా, డబ్బు పెట్టుకున్నారు వెళ్ళిపోయారు అన్నారు కదా. అంటే ఏం జరిగిందనేది ఎక్కడి నుంచి తెలియదుగా. వచ్చిందో తెలియదు కానీ మీకు ఇన్ఫర్మేషన్, ఓకే. మరి నేను మీ ఇన్ఫర్మేషన్ కింద తీసుకుంటాను, టీవీ రైట్, 24 పర్లేదు. ఇన్ఫర్మేషన్ కింద తీసుకుని డబ్బులు పెట్టి, అవును డబ్బులు పెట్టి కొనేటోళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారా? ఓకే, ఆ ఇద్దరు ఉంటారు కదండి. ఏ పార్టీ ఇక్కడైతే ఇద్దరు ఉన్నారు, అక్కడైతే 200 మంది ఉంటారు. ఉమ్, వాళ్ళ పరిస్థితి ఏంటంటే సొంత కార్యకర్తలను కూడా, సొంత క్యాడర్ను కూడా డబ్బులు ఇచ్చి ఆపుకుంటున్నారు. వాళ్ళ క్యాడర్ పనిచేయటం అంటే తిరగటానికి ఇంట్రెస్ట్ లేక గ్రౌండ్ లెవెల్లో వాలంటీర్స్ని రిజైన్ చేయించి వాళ్ళ చేత పర్యటనలు చేయించుకుంటున్నారు, వాళ్ళ చేత వర్క్ చేయించుకున్నారు. అది పరిస్థితి. అంతే తప్ప అసలు అంటే కొన్ని విషయాలు మీవి అంటే మీరు చదువుకున్న డీటెయిల్స్ నుంచి కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకెళ్ళి అవునండి. ఇప్పుడు నేను అఫిడవిట్ లో ఇంజనీరింగ్ అని పెట్టి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ చూపించకపోతే అబద్ధం అవుతుంది కానీ, ఉమ్, అఫిడవిట్ లో నేను ఇంటర్మీడియట్ బీటెక్ డిస్కంటిన్యూ అని చెప్పి నిజం చెప్తే ప్రాబ్లం ఏంటండి? ఉమ్. అంటే పాన్ కార్డ్స్ ఏవో 2 ఉన్నాయి. అంటే మీరేదో తప్పు చేసేస్తున్నారు, మీరేదో మిమ్మల్ని ఏదో క్రియేట్ చేయాలన్న ఆలోచనలోనే ఆయన వాళ్ళకి తెలిసిన సగం వరకు మీ మీదే పెడుతున్నారు. అసలు వాళ్ళకి తెలిసిన ఇవన్నీ ఎందుకు అంటున్నాను. నేను డైరెక్ట్ గా ప్రజల్లోకి వెళ్ళి, నేను ఇన్ని సంవత్సరాలు మీకోసం పోరాడాను, ఇకపై కూడా పోరాడతాను, మా ప్రభుత్వం ఇంత మంచి చేసింది, ఇకపైన కూడా మేము మంచి చేస్తాం, మమ్మల్ని ఆదరించండి, మమ్మల్ని ఓటేయండి అని అడగమనొచ్చు కదా. ఇవన్నీ ఎందుకు అంటున్నాను ఓకే. అంటే వాళ్ళ ప్రభుత్వం ఏమీ చేయలేదు, వాళ్ళ క్యాడర్ వాళ్ళకి ఓటు అడగలేరు, మాకు ఇంకో దారి లేదనా నా మీద చెప్తాం. ఉమ్. అంటే ఇంకేం అంటే అవకాశం లేకండి. ఏ అవకాశాలు లేనప్పుడు ఇట్లా చేస్తూ ఉంటారు, అంతే ఓకే. తప్ప ఇంకేమీ లేదండి. దీని ఆయనే గురించి మీరేమైనా ప్రజ- భయపడటం ఇలాంటివి ఏం లేవా? ఎందుకు ఎందుకు ఎవరిని భయం దేనికి? తీసుకెళ్తారు ఏంటి, భయం ఎవరికి ఎంత ఇస్తారు? సరే, ఎవరికి ఎంత ఇచ్చినా ఏం చేయలేరండి. పార్టీలో ఇప్పుడు ఉండి మీ ఆ, ఈ పార్టీలో పనిచేసేటోళ్ళు వైసీపీలో పనిచేస్తున్నారు కార్డర్, వాళ్ళని నమ్మకుండా మీరు కొత్త వాళ్ళని బయట వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు. ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఒకరిని కూర్చోబెట్టుకున్నారు. అక్కడ కూర్చోబెట్టుకుంటే వైసీపీ వాళ్ళకి అన్యాయం చేసినట్టే కదా. అంటే అక్కడ ఆల్రెడీ ఉన్న వైసీపీ వాళ్ళు ఎవరో క్యాపబుల్ కాదు, ఓకే. నాకు చేసేటోళ్ళు ఎవరు లేరు, ఈయనే ఐన్స్టన్, ఈ పొలిటికల్ పార్లమెంటరీ ఎలక్షన్ కి ఈయనే ఐన్స్టన్, ఓకే. అంటే ఈయన మీరే వస్తేనే నాకు ఏమన్నా ఛాన్స్ మీరు రెడీ ఉంటుంది. చేసి పంపించారు. అది అలాంటి వ్యక్తులు ఉదయ్ శ్రీనివాస్ గారి దగ్గరే ఉంటారు, మన దగ్గర ఎవరు ఉండరు. సో అక్కడి నుంచి ఇద్దరు తీసుకొస్తే అక్కడున్న 100 మంది మారుతారు. ఓకే. పాపం కదండి, వాళ్ళందరినీ ఇన్సల్ట్ చేసినట్టు కదా. ఓకే. ఇప్పుడు బాధ్యతలన్నీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అలా ఇచ్చేస్తే అక్కడ అన్ని రోజులు కష్టపడి, అదే అంటున్నాను కదా, కూడా ఉన్న వాళ్ళని పట్టించుకోకపోవటం ఈయనకున్న పెద్ద లోపం. ఓకే. ఎదుటోళ్ళు ఎదుటి సైడ్ నుంచి చూస్తూ ఉంటారు, పక్కన ఎవరున్నారు ఆ పక్క. అంటే ఎప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్లేట్ చూసుకుంటా మనం తినాలి, పక్కోడు ప్లేట్ చూసుకుంటా మనం తిన్నాం అనుకుంటే డ్రెస్ మీద ఒలుగుతుంది. ఓకే. ఎప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే పక్కోడు ప్లేట్ చూసి తినద్దు, మీ ప్లేట్ చూస్తే తినండి, హ్యాపీగా మీ కడుపు నిండుతుంది, మీ డ్రెస్ శుభ్రంగా ఉంటుంది. అంటే మీరు కూడా ఎప్పుడు సరిగ్గా ఎక్కువ మాట్లాడేవాళ్ళు కాదు, కానీ ఒక్కసారిగా మాట్లాడడం మొదలు పెడితే చాలా విషయాలు కూడా మీకు ఇంత నాలెడ్జ్ ఉందా అని చెప్పి చాలా మందికి తెలియలేదు ఇన్ని రోజులు కూడా. అంటే ఎప్పుడో నాట్ అబౌట్ షోకేసింగ్ మై నాలెడ్జ్, నాకు ఇంత నాలెడ్జ్ ఉందని చూపించడం కాదండి. నిజంగా ప్రజల సమస్య ఇది నాలెడ్జ్ కాదు, ఇది ప్రజల్లో తిరిగితే వచ్చే అవగాహనే ఇదంతా. నాకు కూడా నేను ఇంతకు ముందు బిజినెస్ చేసేటప్పుడు నాకు ఈ అవగాహన లేదు. ప్రజల్లో తిరిగాను కాబట్టి, ప్రజా సమస్యల్లో తెలుసుకున్నాను కాబట్టి, దాని మీద పోరాడాను కాబట్టి, ఇది ఏం అన్యాయం జరిగింది అని చెప్పి ప్రజలన్నీ చెప్పారు కాబట్టి విన్నాను కాబట్టి, నేను కూడా వీళ్ళకి ఎలా చేస్తే బాగుంటుంది అని ఫుల్ ఫ్లెడ్జ్డ్ అన్నిటిని చదువుతాను కాబట్టి. అంటే ఆ ఇంట్రెస్ట్ ఉంటేనే చదువుతాము, ఇంట్రెస్ట్ లేనిదే చదవం కదా. అన్ని విషయాలు తెలుసుకుని దానికి సొల్యూషన్ ఏం చేస్తే వస్తుంది అనే ఉద్దేశం మనకుండి దానిపైన మనం కష్టపడతా ఉంటే, నేర్చుకుంటా ఉంటే ఆటోమేటిక్గా వస్తుందండి అవగాహన. అంటే అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు లాంటి వ్యక్తిని కూడా ఎంపీగా ఆయన అక్కడ వదిలేసినా కానీ మీకు సీట్ ఇస్తే మీరు అంటే దాన్ని బాధ్యతగా తీసుకుంటారా లేదా పదవిగా చూస్తారా?
అసలు నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా, అవును. మిస్డ్ ద పాయింట్. ఇది బాధ్యత. పదవి అని ఎందుకుంటారండి? పదవి అని ఉంటే నేను ఎమ్మెల్యే టికెట్ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడే బాధపడాలి, ప్రెస్ మీట్ పెట్టాలి, ఏడ్చేయాలి, పారిపోవాలి, వెళ్ళిపోయి అక్కడ కూర్చోవాలి కదా. బయటకు వచ్చి కేడర్ అందరితోని ప్రజలకు ఇంకా బాగా జరుగుతుంది అని చెప్పి ఇంకా బాధ్యత ఎక్కువ పెంచుకుని నేను ఇంకా బాగా వర్క్ చేస్తున్నాను. సో ఎప్పుడు ఎవరికైనా సరే ఇది బాధ్యత పదవ అని అడిగినప్పుడు నేను 100% గెలుస్తాను, నేను ఎంపీ అవుతాను, ఎమ్మెల్యే అవుతాను అనేది నీ కాదండి. ఇట్ ఈస్ అబౌట్ సర్వింగ్ ద సొసైటీ ఫర్ ద పబ్లిక్. మీరు మీ నియోజకవర్గానికి, మీ లిమిటేషన్లో ఉన్న మీ నియోజకవర్గానికి మీరు ఏం చేయగలరు, అక్కడ మీరు ఆ ప్రజల్ని ఎలాగ, వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని ఎలా పెంచగలరు, ఎన్ని విధాలుగా మీరు ఆ నియోజకవర్గాన్ని నెంబర్ 1లో తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు, ఇవన్నీ రెస్పాన్సిబిలిటీ అండి. ఎంపీ ఎమ్మెల్యే అనేది ఇట్స్ నథింగ్. ఇట్స్ అబౌట్ ద చేంజ్ వీ వాంట్ టు మేక్ ఇన్ ద సొసైటీ ఈస్ ద ఇంపార్టెంట్. అలాగే మీరు కూడా అంటే పాలిటిక్స్ అంటే రాజకీయాల్లో బాగా అంటే మీరు ఒక టెక్నిక్గా చేస్తారు అని వారాహికి సంబంధించినప్పుడు కూడా ఆ రిజిస్ట్రేషన్ సంబంధించి చాలా ఇష్యూ జరుగుతుంది. కానీ చక్కగా సైలెంట్గా మీ వర్క్ చేపించేసుకుని బయటకు ఎవరికి తెలియనివ్వకుండా, అంటే జనాల్ని కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే వైసీపీ వాళ్ళందరినీ ఒక్కసారిగా పిచ్చోళ్ళు చేశారు ఆ ఇష్యూలో. అసలు పిచ్చోళ్ళు ఏం చేయలేదండి. ఇప్పుడు తొందరపడే ఒక కోకిల ముందే కూసింది అనేది పాట ఉంటుంది. అసలు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయిందో లేదో చూసి సరిపోదు కదా. దానికి అన్ని బుక్స్ చదవటాలి, అది చదవాలి, ఇది చదవాలి, ఆ గ్రీన్ ఉండాలి, ఈ గ్రీన్ ఉండాలి అంటే ఏ గ్రీన్లో దానికి రిజిస్ట్రేషన్ అయిందని ఒక్కసారి బుర్రవాడి అది వారాహి అని కొడితే రాదు. అది వెహికల్ పేరు వారాహి, మేము పెట్టుకుంది అది వారాహి రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంటంటే రాదు. ఫస్ట్ అలా ఎత్తుకుంటూ కూడా దాని గూగుల్లో అలాగే ఎత్తుకుంటారు. సో అది ఆల్రెడీ ఒక సిస్టమ్ ఫాలో అయినప్పుడు మన ఆటోమేటిక్గా అన్నీ జరుగుతాయి. సిస్టమ్ ఫాలో అవ్వలేనప్పుడు జరగదు. నేను సిస్టమ్ని సార్ అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పింది, ఆయన డిజైన్ చేయించింది, నేను ఒక రెస్పాన్సిబుల్ జాబ్ లాగా తీసుకుని ఆయన మనసులో ఉన్నదాన్ని అది కంప్లీట్ చేశాను. రిజిస్ట్రేషన్ చెయ్యి అన్నారు, రిజిస్ట్రేషన్ కూడా ఎవరికి రిజిస్ట్రేషన్ కూడా చేయించండి అన్నారు. రిజిస్ట్రేషన్ చేయించకుండా కంప్లీట్ గా ముందే అయిపోయింది. అంతే కదా, రోడ్డు మీద ఎందుకు తిప్పుతారండి రిజిస్ట్రేషన్ అవ్వకుండా? సెన్స్, ఆ సెన్స్ ఉండాలి కదా ఫస్ట్ వాళ్ళకి. ఓకే, అంటే ఆ ఫొటోస్ రిలీజ్ అయ్యేటప్పటికి రిజిస్ట్రేషన్ అయిపోయిందా? ఫొటోస్ రిలీజ్ అవటం కాదండి. వీళ్ళు ఎప్పుడు పెట్టారంటే వారాహి రెడీ అయినప్పుడు బయటకు వచ్చినప్పుడు ఇది అది ఇది అంటున్నారు. రిజిస్ట్రేషన్ లేకుండా వీళ్ళకి అలవాటు ఉందేమో రోడ్ల మీద తిరగటం, మనకు లేదు. ఓకే ఓకే, సో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత రోడ్ల మీద తీసుకొచ్చారు దాన్ని. సో నో ప్రాబ్లం, దట్ ఈస్ లేదండి. వాళ్ళ అవగాహన, వాళ్ళ తెలివితేటలు అట్లా ఉన్నాయి. అరే రోడ్డు మీద తిప్పుతున్నారు అంటే రిజిస్ట్రేషన్ ఉండే ఉంటది కదా అని చెప్పి ఫస్ట్ ఒక్క నిమిషం హోంవర్క్ చేసుకుంటే, దానికోసం సమయం కేటాయిస్తే ఏమవుద్దండి? ఇలా రైతుల గురించి సమయం కేటాయించరు, విద్యార్థుల గురించి సమయం కేటాయించరు, టీచర్లు మన ఎంప్లాయీస్ గురించి సమయం కేటాయించరు, మహిళల గురించి సమయం కేటాయించరు, కార్మికుల గురించి, బీసీల గురించి, ఎస్సీ ఎస్టీల గురించి, మైనార్టీలు దేనికి సమయం కేటాయించరు. అట్లీస్ట్ మీడియా ముందు వచ్చి మాట్లాడేది వారాహి అనే సబ్జెక్ట్ మీద. ఆ వారాహి అనే దానికి రిజిస్ట్రేషన్ అయిందా లేదా అని ఒక 5 నిమిషాలు కేటాయించుంటే, లేకపోతే మీకంటే ఎవరు ఐఏఎస్లు ఉంటారు, ఐసీపీఎస్ సిస్టమ్ ఉంటారు, ఎవరు అడుగుంటే వాళ్ళు చెప్తారు కదా. ఏం కాదు, అట్లా టీవీ మైక్ ముందు రాగానే ఏదో అరిసేయాలంటే అట్లే ఉంటుంది. మీరు 10 లక్షలతోనే అంటే ఒక టీ టైం స్టార్ట్ చేయడానికి ముఖ్యంగా దేనికంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్గా మీరు వచ్చినప్పుడు ఇది ఎంతవరకు రీచ్ అవుతుంది టీ టైం అనే థాట్? అంటే ఇప్పుడున్న జనరేషన్కి మీరు ఇచ్చే ఆలోచన అనేది చాలా ఇంపాక్ట్గా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఎలా స్టార్ట్ చేద్దాం అనిపించింది అసలు? ఇది ఒక ఫ్రాంచైజీ టైప్ ఏదైనా సరే, ఏ బిజినెస్ అయినా సరే, ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ ద ప్రోడక్ట్, ఇట్స్ అబౌట్ ద స్టోరీ వీ టెల్. అంటే టీ అనేది నేను కనిపెట్టలేదు. క్వాలిటీ టీని రీజనబుల్ ప్రైస్లో ఇస్తే అది ప్రజలు కొంటారు. మంచి క్వాలిటీ షర్ట్ని రీజనబుల్ ప్రైస్లో ఇస్తే ప్రజలు కొంటారు. ఈ క్వాలిటీ సోఫాని రీజనబుల్ ప్రైస్లో ఇస్తే ప్రజలు కొంటారు. ఏ ప్రోడక్ట్ అయినా క్వాలిటీ ప్రోడక్ట్ని రీజనబుల్ ప్రైస్లో ఇస్తే ప్రజలు కొంటారు. అందులో నేను తీసుకున్న ప్రోడక్ట్ టీ అంతే. మీరు ఏం స్టార్ట్ చేసినా సరే క్వాలిటీ ప్రోడక్ట్ని రీజనబుల్ ప్రైస్లో ఇచ్చి చూడండి, ప్రపంచం అంతా కొంటారు. ఓకే, అదే ఐడియా అంటారు. అంతే ఐడియా, సింపుల్ ఐడియా అది. ఓకే, అంటే రేపు మీరు స్టార్ట్ చేవి ఇక్కడ మీరు
పర్టికులర్గా ఇక్కడ కాకినాడ పార్లమెంట్కి సంబంధించి యువతకి చాలా మందికి అవకాశాలు ఇస్తారు అని చెప్పి చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరికీ 100% అండి. బేసికలీ కాకినాడ పార్లమెంట్ అనేది ఈ స్టేట్ లో ఉండే 25 పార్లమెంట్ లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పార్లమెంట్ గా మాత్రం నేను దీన్ని అభివృద్ధి చేసి సంపద సృష్టించి ఉపాధి కల్పించేలాగా అందరికీ మంచి హెల్త్, ఎడ్యుకేషన్, శానిటైజేషన్ ఉండేలాగా మాత్రం ఈ కాకినాడ పార్లమెంట్ని నేను నా సాయి శక్తుల పని చేసి ప్రయత్నించి దీన్ని తీసుకొస్తాను. మీకే ఎందుకు ఓటేయాలి? మీరు గెలిస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఎలాంటి మంచి చేస్తారనుకుంటున్నారు? నాకే ఎందుకు ఓటేయాలి అంటే, నేను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి కష్టపడి చిన్న వ్యాపారవేత్తగా ఒక చిన్న 10 లక్షల రూపాయలతో చిన్న వ్యాపారాన్ని పెట్టి ఒక 25,000 మందికి ఉపాధి కల్పించి అందులో 1100 మంది మహిళా వ్యాపారవేత్తలను తయారు చేసి కొన్ని వందల అవార్డులు పొంది ఒక చిన్న 10 లక్షలతో ఇంత సమాజంలో ఇంత మార్పు తీసుకొచ్చాను. అలాగే ఈ కాకినాడ పార్లమెంట్లో అంటే నిజంగా ఒక పెద్ద ఎత్తున చేయాలి అంటే రాజకీయాల్లోకి రావాలి, ఆ ప్రజాప్రతినిధిగా గెలవాలి. గెలిచిన తర్వాత నేను కాకినాడ పార్లమెంటేరియన్గా గెలిస్తే 100% అత్యధిక వనరులు ఉన్న ఈ కాకినాడ పార్లమెంట్ అంటే పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్, నియరెస్ట్ ఎయిర్పోర్ట్ ఉంది, రైల్వే లైన్ ఉంది, న్యాచురల్ వాటర్ ఉంది, ఎస్సీజెడ్ ఉంది, మైన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్న వనరులతోనే కాకినాడ పోర్ట్ని ది బెస్ట్ పోర్ట్ కింద మోడర్నైజ్ చేసి ఎక్కువ వెజల్స్ వచ్చేలాగా, ఎక్కువ బిజినెస్ వచ్చేలాగా, ఎక్కువ సంపద సృష్టించేలాగా, ఎక్కువ మందికి ఉపాధి కలిగేలా చేసి ఆ పోర్ట్ టు ఎయిర్పోర్ట్ రోడ్ అయిన ఏడీబీ రోడ్ని కంప్లీట్ చేసి ఎవరు ఏ ఇన్వెస్టర్స్ వచ్చినా సరే ఒక 45 మినిట్స్లో ఎయిర్పోర్ట్ టు పోర్ట్ వచ్చేలాగా ఆ ఇన్వెస్టర్కి ఈ ఏరియా వన్ ఆఫ్ ద బెస్ట్ ఏరియాలో ఉండేలాగా ఆ రోడ్ని కంప్లీట్ చేసి అలాగే రైల్వే లైన్ కూడా ఎక్స్టెన్షన్ చేస్తానికి ప్రయత్నించి అక్కడి నుంచి ఎస్సీజెడ్కి వెళ్ళవలసిన ఉప్పాడ రోడ్ని అది ఒక బీచ్ కారిడార్ రోడ్ దాన్ని వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్, బెస్ట్ టూరిజం స్పాట్ లాగా ఒక డంపింగ్ యార్డ్ లాగా ఉన్న కాకినాడ బీచ్ని వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ బీచ్ ఇన్ ద స్టేట్ లా చేసి దాన్ని ఒక బెస్ట్ టూరిజం డెస్టినేషన్ కింద చేసి రాష్ట్రంలో నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి హాలిడే చేసుకునేలాగా ఆ టూరిస్ట్ స్పాట్ లాగా తయారు చేయడం. అలాగే రైతుల దగ్గర నుంచి 11,000 ఎకరాలని ఏ ఉద్దేశంతో అయితే 3 లక్షలు ఇచ్చి లాగేసుకుని అది ఒక రియల్ ఎస్టేట్ భూమిలాగా ఈ దొరల చేతుల్లో ఉండిపోయిందో, ఈ కార్పొరేట్ సంస్థల దగ్గర ఉండిపోయిందో దాన్ని 100% రైతుల దగ్గర నుంచి ఏ ఉద్దేశంతో తీసుకున్నారో ఆ ఉద్దేశాన్ని పూర్తి చేసేలాగా 11,000 ఎకరాల్లోని పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి కల్పించి సంపద సృష్టించి దానివల్ల డెవలప్ అయ్యే హాస్పిటల్స్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి అన్నీ ఆ ప్రాంతంలో వచ్చేలాగా, అలాగే మత్స్యకారులకి ఆ ఉప్పాడ తీర ప్రాంతంలో కోతకు గురయ్యే వాళ్ళందరికీ కూడా మంచి లివింగ్ అంటే ఒక మంచి లివింగ్ బెల్ట్ని తయారు చేసేలాగా అలా కోతకు గురవ్వకుండా సైంటిఫికల్గా ఏది అయితే బెస్ట్ సొల్యూషనో ఆ బెస్ట్ సొల్యూషన్లా చేసేలాగా, అలాగే ఈ కాకినాడ పార్లమెంట్లో ఉన్న చేనేత అన్నదమ్ములకి, అక్క చెల్లెమ్మలకి ఉప్పాడ తాటిపర్తి శారీస్ అనేది ఎంతో పేరు పొందిన చీరలవి. దాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలిసేలాగా దానికంటూ ఒక బ్రాండ్ వచ్చేలాగా బ్రాండ్ తయారు చేయటం నా స్పెషాలిటీ కాబట్టి ఆ చేనేత ఫ్యామిలీ అందరికీ కూడా, నా కుటుంబ సభ్యులందరికీ కూడా నేను చెప్తున్నా, అది ఒక బ్రాండ్ తయారు చేసి ఒక రోజంతా పని చేసినా సరే 800 రూపాయలు హస్బెండ్ అండ్ వైఫ్కి వచ్చే విధానాన్ని మార్చి వాళ్ళకి ఆదాయం పెంచేలాగా దాన్ని బ్రాండ్ క్రియేట్ చేసి ఒక మార్కెట్ యార్డ్ని క్రియేట్ చేసి ఎవరు ఈ రాష్ట్రంలో షాపింగ్ చేయాలన్నా ఫస్ట్ కాకినాడ పార్లమెంట్లో ఉన్న ఈ మార్కెట్ చేనేత మార్కెట్ యార్డ్కి వచ్చి అక్కడ కొనుక్కుంటే మంచి బట్టలు మంచి ధరకు దొరుకుతాయి అనే ఒక బ్రాండ్ని క్రియేట్ చేసేలాగా ఏలేరు శుద్ధగడ్డ ఆధునీకరణని 100% కంప్లీట్ చేసి వేలాది ఎకరాలకి నీటి దొరికేలాగా రైతుల ముఖంలో ఆనందం చూసేలాగా అండ్ మన గోదావరి రుచులైన ఈ రుచుల్ని కల్నరీ ఇన్స్టిట్యూట్ పెట్టి ప్రపంచవ్యాప్తంగా తెలిసేలాగా, దానివల్ల ఎవరికైనా ఎక్కడైనా రెస్టారెంట్ పెట్టాలన్నా ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళకి ఆ ప్రత్యేకత ఉంది, నేర్చుకోవాలంటే ఈ ప్రత్యేకత నేర్చుకోవాలంటే ఇక్కడికి వచ్చి నేర్చుకునేలాగా ఒక కల్నరీ ఇన్స్టిట్యూట్ పెట్టి, అలాగే ఇంకా ఎన్ని పరిశ్రమలు తీసుకురావాలన్నా తీసుకొచ్చే విధంగా ఉపాధి సృష్టించే విధంగా ఉన్న పరిశ్రమల నుంచి పొల్యూషన్కి వచ్చి మత్స్యకారులకి ఏ నష్టం జరగకుండా అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యేలాగా ఆ పరిశ్రమలు తీసుకోవాల్సిన అన్ని ప్రికాషన్స్ తీసుకునేలాగా పర్యావరణాన్ని పరిరక్షించేలాగా అక్రమ మైనింగ్ ఆపేలాగా 100% కాకినాడ పార్లమెంట్ 25 పార్లమెంట్లో ది బెస్ట్ పార్లమెంట్ అయ్యేలాగా మీ ఇంటి పిల్లాడలాగా
మీ ఇంట్లో ఉండే ఒక అన్నలాగా, తమ్ముళ్ళలాగా, మీ బిడ్డలాగా, మధ్యతరగతి కుటుంబంలో మీ కష్టాలు తెలిసిన వాడిని కాబట్టి మీ కష్టాలు తెలుసుకుని మీకు అవసరమైనవి చేసి పెట్టేలాగా నేను మీ బిడ్డలాగా పనిచేసి కాకినాడ పార్లమెంట్ని అభివృద్ధి చేస్తాను. కాకినాడలో అంత మంచి తీర ప్రాంతం ఉండి వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్, అంటే మంచి బీచ్ ఉన్నా సరే దాన్ని ఒక డంపింగ్ యార్డ్లో వాడుతున్న ఆ కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న కాకినాడ, పిఠాపురం, తుని, తొండంగి మండలంలో ఉన్న ఈ బీచెస్ అన్నిటిని కూడా ఒక మంచి టూరిజం స్పాట్ లాగా తయారు చేసి, అలాగే నాకు ఒక కోరిక, మన భారతదేశంలో ఎక్కడికైనా సరే ఊటీకి వెళ్దాం, కొడైకెనాల్కి వెళ్దాం, షిమ్లాకి వెళ్దాం అని వెళ్ళే ఫ్యామిలీస్ చాలా తక్కువ. లగ్జరీ హాలిడేస్కి ఎవరైనా సరే తిరుపతి వెళ్దాం, లేకపోతే రామేశ్వరం వెళ్దాం, కాశీ వెళ్దాం, లేకపోతే నాగూర్ దర్గాకి వెళ్దాం, కడప దర్గాకి వెళ్దాం, వేలంగని చర్చికి వెళ్దాం అనే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో మన భారతదేశంలో మాత్రం టూరిజం అనేది పిలిగ్రిమ్ టూరిజమే 87%. అలాగే పిలిగ్రిమ్ టూరిజంకి అన్ని విధాలుగా అర్హతలున్న ఈ కాకినాడ పార్లమెంట్లో ఉన్న అన్నవరం గుళ్ళైనా, పిఠాపురం గుళ్ళైనా, దక్షిణ కాశీ అయినా, పిఠాపురం అయినా సరే ఇవన్నిటిని డెవలప్ చేసి ఒక పిలిగ్రిమ్ టూరిజం లాగా, అలాగే నాకు ఒక కళ ఉంది, బీచ్ ఫ్రంట్లో ఒక మంచి మాస్క్, అలాగే కొంచెం డిస్టెన్స్లో ఒక మంచి చర్చ్ అండ్ మంచి ఉప్పాడలో ఒక సముద్రంలో దొరికిన ఒక అయ్యప్ప, సముద్రంలోనే దొరికాడు, అయ్యప్ప పేరు నేను కూడా పెట్టిన ఉప్పాడ అయ్యప్ప టెంపుల్ అని. అవన్నీ బీచ్ ఫ్రంట్లో కట్టినప్పుడు ఒక ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఒక సెరైన్ ఫీలింగ్, బీచ్ ఎదురుగుండా మీకు అన్నీ ఉండి ఇలాంటి ఒక పిలిగ్రిమ్ టూరిజం ఆన్ బీచ్లో ఉంటే కూడా ఎంతమంది టూరిస్ట్స్ వస్తారు అనేది నాకు బాగా తెలిసిన విషయం. సో 100% రిక్రియేషనల్ యాక్టివిటీస్తో పాటు ఈ పిలిగ్రిమ్ టూరిజం కూడా బీచ్ ఫ్రంట్ లివింగ్, అంటే బీచ్ ఫ్రంట్లో ఇల్లులు వచ్చే విధంగా మొత్తం బీచ్ బెల్ట్నే, ఆ కోస్టల్ కారిడార్ని అంతా కూడా డెవలప్ చేయాలనేది టూరిజం విధంగా నా ఒక కళ, కోరిక. 100% అలా ప్రయత్నించడానికి, హోప్ ఐలాండ్ని ఒక బెస్ట్ టూరిజం స్పాట్ లాగా చేయడానికి నేను 100% కృషి చేసి దీన్ని సాధిస్తాను. అంటే మనమే ఆలోచించుకోవాలన్నమాట. ముఖ్యంగా ఇక్కడ ఉన్న యువత కావచ్చు, ప్రజలు కావచ్చు, కోట్లు దాచుకునే వాళ్ళ, లేకపోతే కాంట్రాక్టులు చేసేవాళ్ళ, లేకపోతే ఎంప్లాయ్మెంట్ సృష్టించే వాళ్ళ, ఒక చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగిన వ్యక్తులు, మన ఉదయ్ శ్రీనివాస్ గారు ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చు అనేది చాలా క్లారిటీగా, చాలా నిజాయితీగా చెప్పినట్టు అయితే నాకు అనిపించింది. మనమే ఆలోచించుకుని, అంటే నేను డైరెక్ట్గా చెప్పకూడదు కాబట్టి మీరే ఆలోచించుకోవాల్సి వస్తుంది, ఎవరిని చూస్ చేసుకోవాల్సిందని. సో థ్యాంక్ యూ అండి. Thank you to all the TV24 viewers. Vote for the best person in your constituency.